అంతకుముందు కొన్ని ఏళ్ల క్రితమే సేవకు అవసరమైన ఒక టాలెంట్ నీకు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది వెంటనే ఎవడర్థం చేసుకుంటాడు తెలుసా? సైతాన్ గాడు. ఆయన సేవ కోసం టాలెంట్ పెట్టి సిద్ధపరిస్తే దీన్ని ఆడుకోవటం మొదలు పెడతాడు. ముందు ఆడికి కొత్తగా తయారు చేయటం వచ్చి సావదు. హల్లెలూయా అనండి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. నేను చెప్పనా, నేను టీవీల్లో, నేను డ్యాన్స్ బేబీ డ్యాన్సుల్లో, నేను మారెమ్మ గుళ్ళలో, నేను అన్య దేవతాలయాల్లో, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో నేను యాంకరింగ్ చేసినండి. మైక్ తీసుకుని నెక్స్ట్ ఐటమ్ మిమ్మల్ని అందరినీ ఉర్రొత్తొలగించే అని మొదలుపెట్టి మాట్లాడుతుంటే ఆయనే కావాలి యాంకరింగ్ అని కోరుకున్నారు. ఆ దరిద్రం పోయింది, ఆ టాలెంట్ ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ దరిద్రం పోయింది, ఆ టాలెంట్ ఉంది. దాన్ని అట్టుంచాడు దేవుడు. ఐ కెన్ ఆర్గనైజ్ ఎనీ మీటింగ్ నౌ. ఏ మీటింగ్ నేను ఆర్గనైజ్ చేయగలను. ఐ కెన్. వై? ద టాలెంట్, ద హిడెన్ టాలెంట్, ఇట్ వాస్ గివెన్ బై ద లార్డ్. అది దేవుని చేత ఇవ్వబడిందంతే. అది మనం రైట్ వేలో వాడుకోవటానికి ప్లాట్ఫామ్ ఏంటంటే సేవే. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. అండ్ ఐ వాంట్ యూ టు చెక్ ద టాలెంట్స్ వాట్ ఆర్ గివెన్ బై ద లార్డ్ ఫర్ యూ. నేను అంటున్నాను, సేవకులారా, యాజకులారా, కాపరులారా, సేవకత్వములో దేవుని పని చేయటానికి ముందుకు సాగిపోతున్న వారులారా, నా దేవుడు మీకు ముందుగానే సిద్ధపరిచిన ఆ తలంత్ ఏదో ఉంది, ఆ టాలెంట్ ఏదో ఉంది. అది నా దేవునికి కావాలి. మిషనరీ సేవకు కావాలి, ఈ ఆధునిక సేవలో కావాలి. దాన్ని బయటికి తీసి నువ్వు వాడబడిన రోజున నీలో క్రీస్తు ప్రజలకు కనబడబోతున్నాడు. మహిమగల సేవ మనం చేయబోతున్నాం. నమ్మిన వారు వెలుగెత్తే యేసుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. The obedience means giving importance to the Lord who called us. మనల్ని పిలిచిన దేవునికి ప్రాధాన్యతనివ్వటమే విధేయత. మనం పిలిచిన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మందిర నిర్మాణాలకు అవసరమే కానీ ఆవశ్యకత కాదు. ఇప్పుడు ఈ షెడ్లో ఆరాధన చేస్తే ఎవరు కొట్టారు? షెడ్ కింద చేస్తే ఎవరు కొట్టారు? సుందరమైన భవంతులు కావాలన్న అడిగాడు దేవుడు ఏమన్నా? మనం అన్నీ వదిలిపెట్టి దానికోసం అవసరం ఉండి, అవసరం తీరి ప్రజలు గ్యాదర్ అవుతున్నారు, సంఘం కట్టుకోవటం అవసరం, మందిరం కట్టడం తప్పేం లేదు. కానీ అసలైన పని వదిలిపెట్టి ప్రారంభంలోనే పెద్ద మందిరం కొట్టాలని దృష్టి పెట్టేసి అదే పెద్ద సేవను ప్రకటించేసుకుంటే సువార్త ఆగిపోద్ది కదా. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక విశాలమైన మందిరాన్ని మనం కట్టాలి అని అంటే సువార్త పని జరిగి సంఘం స్థిరపడింది అన్న తర్వాత మొదలు పెడతాం ఆ పని. స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని స్థిరపరుచుకోకుండా మనం చేసిన ఎన్ని పనులైనా మన సేవా పిలుపుకు ఆటంకాన్ని, విఘాతాన్ని కలిగిస్తాయి. మన కొరకు ప్రార్థించు ఒక గుంపు మన వెనక లేవకుండా మనం సంఘాన్ని వదిలిపెట్టి తిరిగామనుకోండి, అసలు సంఘాన్ని కట్టుకోవటం కల అయిపోద్ది. కలే. అంచేత దైవ జనాంగమా, దేర్ ఆర్ సో మెనీ ఫైర్స్ ఇన్ ద వరల్డ్, బట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ హోలీ ఫైర్ ఇన్ ద వరల్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్ని రకాల అగ్నులు ప్రపంచంలో ఉన్నాయి, కానీ పరిశుద్ధ అగ్ని మాత్రం ఒకటే ఉంది. యాజకుడు నిప్పు వేస్తున్నప్పుడు వేరొక అగ్ని వేయకూడదు అని చెప్పాడే, అది ఆ అగ్ని చేత మనం మండించబడదుముగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పక్కన సేవకులు చెప్పండి, దేవుడు సేవకునిగా నీకెంత ప్రాధాన్యత ఇస్తున్నాడో నీవు దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ తమ్ముడు మీరు కూడా చెప్పుకోవచ్చు, ఏం పర్లేదు, మీది సేవే. హల్లెలూయా అనండి గట్టిగా. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడు సేవకునిగా నీకెంత ప్రాధాన్యత ఇస్తున్నాడో నీవు దేవునికి అంత ప్రాధాన్యత ఇస్తే అదే సేవ. హల్లెలూయా. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని నేను కన్యకని ఎలాగో చూతును, అలా చూస్తే నా నిబంధన ఏమైపోద్ది అన్నాడు యోబు. నేను కన్నులతో చూసి నా లోపల ఆలోచన మీకు తెలుసా? మీ అందరిది నాకు తెలిసే పని. ఎటు చూస్తున్నారు నాకేదో స్వీట్గా చూస్తున్నారు అనిపిస్తుంది నాకు. చూపే కనపడుతుంది, కానీ దాని లోపల నుంచి వెళ్ళి ఇక్కడ జరుగుతుంది, ఒక కర్మాగారం ఉంటుంది. ఇక్కడ స్తోత్రం కలుగును కాక. ఇది మామూలుగా ఉండదు, మురికి కర్మాగారం ఇది. ఇది నేను చెప్పాలా, దేవుని వాక్యం చెప్పి. హృదయం అన్నిటికంటే అంటే అర్థమేంటి, ప్రపంచంలో ఎన్ని మోసాలు ఉన్నాయో వాటన్నిటికంటే ఇది ఎక్కువ డేంజరు. హల్లెలూయా అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పాకిస్తాన్ భారతదేశాన్ని మోసం చేసినంత మోసం కంటే ఇది డేంజరు. హల్లెలూయా. పాకిస్తాన్ ఎక్కడో చచ్చింది, నీ పిలక పీకిస్తాన్ ఇక్కడే చచ్చింది. మరి దీన్ని సరి చేసుకోవాలి కదా మనం. ఇది ఘోరమైన వ్యాధి కదా, ఇది వాళ్ళ దేవునికి.
అందుకని మళ్ళీ చెప్తున్నాను, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యక నేను అలాగా చూస్తున్నాను. అలా చూస్తే నా నిబంధన ఏమైపోద్ది? నా దేవుడితో చేసుకునే నిబంధన ఏమైపోద్ది? అనగా భక్తుడు అంతరంగ హృదయములో ఆలోచన కలుగుతున్నప్పుడు కూడా, అమ్మో నేను దేవునితో నిబంధన చేసుకున్నానే అని భయపడ్డాడు. కాబట్టి దేవుడు యోబుకి నా సేవకుడైన యోబు అని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, నా జీవము గల దేవుడు అని అంతే ప్రాధాన్యత యోబు దేవునికి ఇచ్చాడా? స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు అరే రక్త సంబంధికులు వెళ్ళిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, పెళ్ళం వెళ్ళిపోయింది, నాతి చరామి అందావిడ. నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయింది. పాప ఒక్కడే మిగిలిపోయాడు. అందరు వెళ్ళిపోయారు, ఆత్మీయులు ఉన్నారనుకుంటే ఆ ముగ్గురు ఎవరాళ్ళు? స్నేహితులు ఎలీఫజు, జోఫరు, బెల్దదు ఒక్కడ తర్వాత ఒకడు వచ్చి పీక్కుతున్నారు ఆత్మీయ మాటలతో. ఏ మాటలతో? నువ్వు చాలా భక్తి చేసావని మేము ఎరుగుదాము, నువ్వు అంత భక్తి చేస్తే ఎట్టెందుకు జరుగుద్ది? నువ్వేదో చేసి ఉంటావు మాకు తెలియకుండా. అసలు నేను చూస్తే భూమి మీద ఇంత పరిశుద్ధుడు ఉన్నాడా అనిపించింది. మరి ఇంత పరిశుద్ధుడికి ఇంత ఇబ్బంది ఎందుకు కలిగింది? నువ్వేదో చేసి ఉంటావు, నీవే పెద్ద దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నావే. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో రక్త సంబంధులు అన్యులు పెట్టిన అల్లరి కంటే ఆత్మీయులు చేసే గాయాలు ఘోరంగా ఉంటాయి. నువ్వే దేవుడివిగా అని వెళ్ళిపోయారు ఆ ముగ్గురు. వెళ్ళిపోయి పాప వాళ్ళు బలి ఇవ్వటానికి రెడీ అయిపోయి దేవుడు అన్నాడు, మీరు బలిస్తే నేను తీసుకొని రా అన్నాడు. మరి అదేంటి ప్రభా, మేము బలిస్తే తీసుకోవడం, మేము ప్రార్థన చేసి తీసుకోవడం ఏంటి? మీ పక్షాన యోబు బలిస్తే తీసుకో. అసలు ఆడి ప్రార్థనే లేదని చెప్పొచ్చున్నాం మేము ముగ్గురం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అనండి గట్టిగా. ఆడికి అసలు భక్తి లేదని వేరే కూటం పెట్టి వేరే చోట సంఘాన్ని కట్టిన వాళ్ళం మేము. మా సంగతి మీకు తెలియట్లా. ఆయన గురించి అంత మాట మాట్లాడి ఛాలెంజ్ చేసి నిన్నే వచ్చాము ఇక్కడికి, మళ్ళీ ఆయన దగ్గరికే పొమ్మంటావు. నువ్వు పోకపోతే నీ కర్మ, నీ ప్రార్థన అయితే నేను విన్నాను. మరి ఎవరు ప్రార్థన అంటే ప్రభువా? యోబు. హల్లెలూయా. మరి నేనేంటి ప్రభువా? పెద్ద డాబు. హల్లెలూయా అనండి గట్టిగా. స్తోత్రం కలుగునుగాక. ఇంకొక అడుగు ముందుకైతే అది పెద్ద కోళ్ళ గోబు. జనాలు లోపలేయటమే తప్ప వీళ్ళని పరలోకానికి తీసుకెళ్లే పరిస్థితి ఏం లేదు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా అంటే ఏంటి తెలుసా? యోబుకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. వాట్ వాజ్ ద ప్రిఫరెన్స్ గివెన్ బై ద లార్డ్ ఫర్ జోబ్? యోబుకి దేవుని చేత ఇవ్వబడిన ప్రాధాన్యత ఏంటి తెలుసా? సైతాన్ని గాడిని నిలబెట్టి భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించవా? నేను నా దేవుని సేవకుడని మనం చెప్పుకోవడమే కానీ మన గురించి ఆయన ఎప్పుడైనా నా సేవకుడని చెప్పాడా? మాట్లాడరే. చెప్తే తీర్మార్లు తీసుకుని ఒకటమే రోడ్డు మీద పడి హల్లెలూయా అనండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం పద్దాక నేను దేవుని సేవకుడిని మనం అంటాం, కోపం వచ్చినప్పుడు సేవకుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, అభిషక్తుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇంతకాలపు సేవకుని వ్యతిరేకంగా. ఊరు నాయన, దేవుడు కూడా అట్టనలేదు ఎప్పుడు. నేను సేవకుడిని 100 సార్లు చెప్పుకుని తల దించుకునేలాగా బతికే కంటే నువ్వు సైలెంట్గా ఉండిపోతే దేవుడు చెప్పేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. భూమి మీద నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుతావా అని యోబుకి అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చేసరికి ఆత్మీయులు యోబుని వ్యతిరేకిస్తుంటే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు బలిస్తుంటే కూడా అదో నేను మీ ప్రార్థన ఎన్నో నీ బలిన్నో. మరి ఏంటి ప్రభా అంటే యోబు దగ్గరికి వెళ్ళి యోబుని బతిమలాడుకుంటారా, నీ పక్షాన ఆయన బలిస్తే గట్ట నేను అప్పుడు ఓకే చేస్తాం మీ అప్లికేషన్ అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉందే కరెంట్ ఇంజనీరు? హల్లెలూయా. నువ్వు ఎల్ఐ మాటలు మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? లైన్ మ్యాన్ మాటలు మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఎక్కడ పెట్టుకుని నువ్వు రోడ్డు ఎమ్మడి తిరిగి బల్బ్ వేసి తీసినంత మాత్రాన నువ్వే కరెంట్ ఇచ్చోళ్ళగా ఫీల్ అయిపోయేదట. హల్లెలూయా అందరూ గట్టిగా. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి ఆమేనని. హల్లెలూయా. లైట్ పెట్టి లైట్ తీసుకోండి, నేను కరెంట్ అయింది. పెద్ద కరెంట్ అంతా మా ఇంట్లోనే ఆ స్టవ్ వెలిగితే పడుతుంది అన్నట్టు వీలైపోతే నేను కుదరదు కదండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి యోబుకే తప్పలేదండి కోపాస్త్రస్ యొక్క నిందలో మనమే పాటవాడం సార్. ఇప్పుడు మనం సంచి తగిలించుకుని ఒక 100 మంది సంఘాన్ని అక్కడ పెట్టి మనం ఒక 2 రోజులు వెళ్ళి అన్న చెప్పిన కొండ మీదకి వెళ్ళిపోయి అసలు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి మీరు రాకుండా ఉంటే మన సంఘంలోనే 100 మందిలో 96 మంది ఆ 4 ఊరికి వదిలేసేది దయదలిచి. స్తోత్రం కలుగునుగాక. 96 మంది అంటారు సేవను వదిలేసి వెళ్ళేవాడు సేవకుడేనా? ఫోన్ కూడా కలవకపోతే సేవకుడేనా? నీకు వచ్చింది కడుపు నొప్పే. అక్కడ ఆత్మలు చచ్చిపోతున్నాయి.
నువ్వు ఎంత చేశావు? కరోనా వస్తే చేతుల మీద ఎత్తుకుని బతికిచ్చావు, ఐసీయూలో ఉంటే మోకాళ్ళ మీద కన్నీరు గార్చి బతికిచ్చావు. కానీ నీవు దేవుని పని కొరకు 2 రోజులు అదృశ్యమైపోతే నీవు పెంచిన బిడ్డలే, నువ్వు కన్న బిడ్డల నీ గురించి మాట్లాడతారు. మాట్లాడని ఆయన నీ గురించి మాట్లాడే రోజు వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన నిలబడి జవాబు చెప్పే రోజు వస్తుంది. నా సేవకుడని పిలిచే రోజు వస్తుంది. వాళ్ళు ఈయన వల్లే ఉందిలే, మనం చేసుకోలేమా అని దూరం వెళ్ళిపోతే వాళ్ళు ప్రార్థన చేసిన రోజు దేవుడే పిలిచి నువ్వు చేస్తే నేనేనరా ఆయన చేయాలి. ఎవరు ప్రభువా? అదే 2 రోజులు కనపడకుండా వెళ్ళాడే, నువ్వు ఆ రోజు ఆ పక్కింటికి ఈ పక్కింటికి వాట్సాప్లో మెసేజ్లు పంపించి తిట్టావు చూడు, ఆయన ఇవ్వాలా. మరి బలి కూడా కుదరదు, మరి ఎవరు ఇవ్వాలా? ఆయన ఇవ్వాలా. పొట్టేళ్ళను రెడీ చేసుకుని వెళ్ళారు యోబు దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. యోబు ఫీలింగ్ ఏంటి? తిరిగాడు ఇటుబడి. ఏంట్రా బాబు ఇట్లా వచ్చారు అనేకంటే, ఏమి లేదయ్యా, ఇంత మంచి కొవ్వు పట్టిన పొట్టేళ్ళని తీసుకొచ్చిన నువ్వు ఎత్తేనే బలి అంటున్నాడయ్యా, కోతకు అనుమతించట్లేదు నాయన, మరి ఏం చేయాలరా బాబు? నువ్వే బలి ఇవ్వాలట. మరి మీరు ప్రార్థన చేస్తారా? అది కూడా నువ్వే చేయాలట. స్తోత్రం కలుగును కాక. మీరు మహాభక్తులు కదరా, నేనే పాడేయనన్నారు కదరా అని మేము అనుకున్నాం, ఆయన అంటలేదుగా. హల్లెలూయా. ఈయన బలిచ్చి ఈయన ప్రార్థన చేశాక అప్పుడు ఆయన, ఈ సేవకుడు ఎలాంటి తెలుసా? దేవుని మనసుడు కలిగినోడు కదండి. మునుపన్న మాటలన్నీ గుర్తు చేసుకోకుండా దేవుడు చెప్పాడా, ఓకే రండి బలిస్తానని బలిచ్చేశాడు, ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా, ఇప్పుడు యోబు వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. మేలు ఎవరికి జరగాలి? మనం విశ్వాసులకు ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం? ప్రభువా దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, వీళ్ళ ఈఎంఐలని పోవాలి, యేసు రక్తం జయం, హల్లెలూయా, వీళ్ళ అప్పులని తీరిపోవాలి, హల్లెలూయా అని ప్రార్థన చేస్తాం. మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? వచ్చే ఆదివారం గడిచిన వారంలో పాస్టర్ గారు నా నెత్తి మీద చేయి పెట్టారు, లేదో దేవుని స్తోత్రం ఎట్ట మాయం అయిపోయిందో, జబ్బంతం అయిపోయింది అని సాక్ష్యం చెప్తే మనం అని చెప్పుకోవాలి. మనం ఎవడికి ప్రార్థన చేసామో ఆడికి మేలు జరగాలి. కానీ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే యోబు ఏం కోల్పోయాడో ఆయనకి ఇచ్చాడంట 2 అంతరం. స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏమిటి? ఇన్నాళ్ళు దూషించిన వాడు, ఇన్నాళ్ళు వ్యతిరేకించిన వాడు, ఇన్నాళ్ళు తక్కువ చేసిన వాడు, ఇన్నాళ్ళు నీది సేవే కాదన్నవాడు నీ దగ్గరకు వచ్చి మోకరించగానే ఒక్క మాట అనకుండా ప్రార్థన చేసావు చూడు, నువ్వురా నా సేవకుడు అంటే, నువ్వురా నా సేవకుడు అంటే అనుకున్నాడు. అతను నష్టపోయిన దాన్ని 2 ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నా సేవకుడు అని దేవుడు చెప్పడానికి అర్హుడు యోబు, నా జీవము గల దేవుడు అని చెప్పబడటానికి యోగ్యుడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ఇద్దరి మధ్య సంబంధమే మన జీవితంలో కలిగి ఉంటే ప్రజలు దీవించబడతారు. చూసారా? అదే మిషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. యెషయా గ్రంథం మీకు తెలుసు, 50వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రజలతో సేవకుని గురించి ప్రభు చెప్తున్న మాట, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? అందరనండి మాట. మీలో, ఇంకొంచెం గట్టిగా, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? నా వైపు చూడండి. యెహోవాకు భయపడాలి, సేవకుని మాట వినాలి. ఇంకొంచెం గట్టిగా, సేవకుని మాట వినేవాడే యెహోవాకు భయపడినట్టు. ఆమేన్. ఇప్పుడు మా నాన్న అంటే నాకు భయం, మా అమ్మ అంటే అసలు భయమే లేదు అనుకో, నేను ఎవరి మాట వింటా? ఇది పెద్ద మరి నీటిలో బిట్టు కదా, ఆలోచించండి బాగా. హల్లెలూయా. ఇప్పుడు మా నాన్న అంటే నాకు భయం అండి, ఏదో అంటాడు, తిట్టేస్తాడు, కొట్టేస్తాడని. ఇప్పుడు నేను ఎవరి మాట వింటా? అయ్యో, ఎవరంటే భయం వాళ్ళ మాట వింటాం, లేకపోతే బాధపడేస్తాడు కదా. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనంటే భయపడు, కానీ నా సేవకుని మాట విను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకడు దేవునికి భయపడుతున్నాడు సంఘములో అనే దానికి నిర్వచనం ఏంటో తెలుసా? అతడు పద్దాక ప్రార్థన చేసినంత మాత్రాన కాదు. దేవుడు చూస్తాడు, ఇంతమంది సంఘంలో ఎవడు నాకు భయపడుతున్నాడు అని పరిశీలించినప్పుడు ఎవడు సేవకుని మాట వింటున్నాడో వాణ్ణి నాకు భయపడేవాడు అని దేవుడు భావిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏమిటి? ఇవాళ సేవకుడిని ఏ పొజిషన్లో దేవుడు పెట్టాడు? నా వైపు చూసి వినండి. సేవకులను మనల్ని ఏ పొజిషన్లో దేవుడు పెట్టాడు? నాకు భయపడే ప్రతివాడు సేవకుడా నీ మాట వినాలి. సేవకుడా నీ మాట విన్నాడే నాకు భయపడినట్టు. ఓసారి ఒక పిల్లోడు అన్నాడంట పాస్టర్ గారితో, సేవకులు దిగొచ్చారా, సేవకులు కూడా మనుషులేగా అన్నాడంట.
పాప ఈ పాస్టర్ గారికి చాలా దుఃఖం వేసింది. ఇంత మాట అన్నాడు ఆ పిల్లోడని. సేవకులు దిగిరాలా. కానీ దేవుడే సేవకుని గురించి చెప్పిన మాట ఏంటంటే, నాకెవడైనా భయపడుతున్నాడు అనేది నేను అర్థం చేసుకోవాలంటే నేను నన్ను ఎట్లా కనిపెడతానంటే, వాళ్ళు ఎవడు నా సేవకుని మాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా వింటున్నాడు చూస్తాను. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? నాకు భయపడి నా మాట వినాలని కోరుకోవట్లా, నాకు భయపడి నీ మాట వినాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. అనగా తనకు భయపడే వారందరినీ సేవకుడా నీ మాట వినాలని కోరుకుంటున్నాడు ఆయన. సేవకుడా నీ ఉపదేశం వినాలని కోరుకుంటున్నాడు. సేవకుడా అఖిలాండ బ్రహ్మాండములు పట్టజాలని దేవుడట. ఆయనకు భయపడాలి అంటే, దేవా నీకు భయపడటం అంటే ఎట్లా ప్రభువా అని మనం అడిగితే, నా సేవకుని మాట వినటమే అని చెప్తాడంట ఆయన. ఆ స్థాయిలో, ఆ స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడండి. మన స్థాయి మనం ఊహించుకున్న భూస్తంభం సంబంధమైన స్థాయి కాదు. మన స్థాయి మనం చూస్తున్న 10 మందిలో ఉన్నటువంటి స్థాయి కాదండి. పరలోకపు స్థాయినిచ్చాడు మనకు భూమి మీద దేవుడు. అందరు చెప్పండి ఆమేనని. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, మన సంఘాలలో మీ మాట అంటే గురి కలిగి ఉంటారు చూసారు కొంతమంది, వాళ్ళు 100% దేవునికి భయపడుతున్నట్టు. స్తోత్రం కలుగును గాక. మీరు బాగా ఇష్టమైనా సరే మీరు వద్దంటే ఆగిపోతారు చూసారా, బాగా ఇష్టం లేకపోయినా సరే మీరు అవునంటే చేసేస్తారు చూసారా, వాళ్ళు దేవునికి భయపడుతున్నారు. దేవునికి భయపడుతున్నారు అంటే ఎగ్జామ్ ఏంటి? దేవుడు పెట్టే ఎగ్జామ్. ఎవడు ఎంతమంది నా సేవకునికి వింటున్నారు నా సేవకుని మాట అంటే ఒక అఫీషియల్ రిప్రజెంటేటివ్గా దేవుడు మన భూమి మీద పెట్టాడు. When the people are listening to us, God can understand that these are the people, those who are having the fear of God. Praise the Lord. చెప్దాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగానండి. ఈ మధ్యకాలంలో మాట చెప్పిన శాబాదేశపు రాణి సొలొమోను గురించి విందట. ఎవరి గురించి చెప్పాలి. అక్కడ ఏమన్నాడో తెలుసా? ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంటుంది అనమాట. ద ఫేమ్ ఆఫ్ ద సాల్మన్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ద ఫేమ్ ఆఫ్ ద సాల్మన్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే, సొలొమోనుకు కలిగిన కీర్తి యెహోవా అనే పేరు వలనే కలిగింది అంటాడు. 2 చేతులెత్తి దగ్గరగా చప్పట్లు కూడా వేసాయని కనపరచాలి. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఫేమ్ మనదనుకుంటున్నాం, అది సమస్య. మన కష్టం వల్ల ఫేమ్ వచ్చింది అనుకుంటున్నాం, మన ఉపవాసాల వల్ల ఫేమ్ వచ్చింది అనుకుంటున్నాం, మన ప్రయాస వల్ల ఫేమ్ వచ్చింది అనుకుంటున్నాం, మన టాలెంట్ వల్ల ఫేమ్ వచ్చింది అనుకుని ఫేమ్ ఉంటుంది, దేవుని నేమ్ పోతుంది. దానివల్ల ఫెయిల్ అయిపోతున్నాయి చర్చెస్, దానివల్ల ఓడిపోతున్నారు ప్రవక్తలు, దానివల్ల గేటు దగ్గర ఆపబడతారు ప్రవక్తలు. అక్రమము చేయవారులరా, మీరెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. వై యు ఫర్గాట్ మై నేమ్. ఆల్ ద టైమ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫేమ్ వాట్ యు గాట్. నువ్వు పొందుకున్న కీర్తినే చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి ఆమేనని. హల్లెలూయా. నీకు కలిగే కీర్తి యెహోవా పేరు వలనే అనండి. ఇంగ్లీష్లో సూపర్ రాస్తాడు, దాన్ని మీనింగ్ ఏం మారలేదు కానీ సూపర్ రాస్తాడు. ద ఫేమ్ ఆఫ్ ద సాల్మన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి పక్కన నీ ఫేము యెహోవా నేము. చెప్పండి మళ్ళీ గట్టిగా. దట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ అవర్ మినిస్ట్రీస్ బ్యానర్. అసలు కాదు. క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్, గేట్ ఆఫ్ హెవెనో, శాలేం ప్రార్థనా మందిరమో, అయ్యగారు ఓ రేపు ఓ చన్నా ఏ చన్నా చివరికి ఎవడన్నా అంటాడు ఆయన. లేదు గట్టిగానండి. స్తోత్రం కలుగును గాక. ఇంకా బ్యానర్ వల్ల వచ్చిన ఫేమ్ కాదండి, మనం పెట్టుకున్న టైటిల్స్ వల్ల వచ్చిన ఫేమ్ కాదండి. ఈ రోజులో ఒక్క పేరు కలిగిన ఒక సంఘం గట్టు ఊళ్ళోకి వచ్చిందా, పేరు లేని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఆ పేరు కింద పోతారా పోరా. కారణం వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఫేము. బట్ నాట్ ద లార్డ్స్ నేమ్. మై డియర్ మెన్ ఆఫ్ గాడ్, మై డియర్ ఉమెన్ ఆఫ్ గాడ్, గాడ్ హస్ గివెన్ ద నేమ్ ఆఫ్ హిమ్ టు యు. దేవుడు తనకున్న పేరు నీకు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? తాను ఫేమ్ సంపాదించాలని కాదు, నీకు కీర్తి తీసుకొని రావాలని, నిన్ను ఉనికిలోకి తీసుకొని రావాలని ఆయన పేరు పెట్టబడిన వాడే సేవకుడు. కనుక దేవుడు అంటున్నాడు, నా సేవకుడు. ఆమేన్. హీస్ మై ఓన్. మనం అంటాం మా సేవకుడు అండి, మా పాస్టర్, మా సేవలోనే పెరిగాడు, మా దొడ్లోనే పెంచామన్నట్టు, మేకనో గేదనో దోడనో.
లేదు అనండి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఏం పర్లా. అందుకన్నాడు, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు. God wants to find the people, those who are fearing God, by listening to the man of God. దేవుని సేవకుని మాటను వినుట ద్వారా దేవునికి భయపడేవారిని తయారు చేయాలనుకుంటాడు ఆయన. ఎందుకు దేవుని సేవకుని మాట వినాలి? ఎందుకు దేవుని సేవకుని మాట వింటేనే దేవునికి భయపడినట్లు? ఎందుకు నా మాట వినాలి అనండి. అందరం సేవకులు అనండి. మనకు తెలియాలి మన మాట జనం ఎందుకు వినాలో ముందు మనకు తెలియాలి. నేను ఎందుకు వినాలయ్యా నీ మాట? ఏమో ఎన్నోళ్ళు బాగుపడ్డారు, మరి అందుకే చెబుతున్నా, కుదరదు. స్తోత్రం కలుగును గాక. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద వర్డ్ వాట్ వీఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ద మౌత్. మన పెదవుల్లో నుంచి విడుదల చేస్తున్న ఒక వాక్ యొక్క అర్థం, దాని ఉద్దేశం మనం ఎరిగిన వారమై ఉండాలి. ఎందుకు నా మాట వినాలి అనండి. కొంచెం గట్టిగానండి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ వచనాన్ని చదవండి. మీకు తెలిసిన మాటలు నేను కొత్తగా ఏం చెప్పట్లా, ఒక ఆలోచన చెప్తున్నా అంతే. 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కూడా వేసాను కనపరచండి. ఎందుకు జనం మన మాట వినాలంటే, మనకి సేవనిచ్చిన దేవుడు, మనల్ని సేవకు పిలిచిన దేవుడు మన నోటితో పలికిన ప్రతి మాటని రూఢిపరుస్తాడట. స్తోత్రం కలుగును గాక. సేవకుని మాట సంఘం ఎందుకు వినాలంటే, ఎవడు చెప్పిన మాట అయినా జరగకపోవచ్చు, కలెక్టర్ చెప్పిన మాట జరగకపోవచ్చు, సీఎం పిఎం చెప్పిన మాట జరగకపోవచ్చు, నీ కన్న తండ్రి చెప్పిన మాట జరగకపోవచ్చు, నీకు చదువు చెప్పినోడు మాట జరగకపోవచ్చు, కానీ నీ దేవుని సేవకుడు చెప్పిన మాట జరుగుతుంది. ఎందుకు తెలుసా? సేవకుడిని బట్టి కాదు, రూఢిపరచువాడు ఆయన వెనకాల ఉన్నాడు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. రూఢిపరచువాడు ఆయన వెనకాల ఉన్నాడు కాబట్టి. అందుకనే సేవకులారా, దేవుడు మనతో ఏదైనా ఎవరికైనా చెప్పమంటే వాళ్ళు వినకపోయినా మనం చెప్పితే, వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ. వాళ్ళు వింటే వాళ్ళు దేవునికి మహిమగా నిలబడగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. అది ఇప్పుడు అర్థమవుదో, నాశనం అయిపోయిన తర్వాత అర్థమైంది. అమ్మో అప్పుడు చెప్పినప్పుడు నా బాగుండేదని వాళ్ళ గొడ్లు కత్తనాడు. అరే బడిమానే మాకరాని మాస్టర్ చెప్పి ఎక్కడో ఆడుకొని తిరిగేవాడిని తీసుకొచ్చి ఎంటబెట్టి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఎట్టో ఒకటి చదివిస్తే అప్పుడు వినకుండా తిరిగినోడే వాళ్ళ గేదెలు కాచుకుంటూ వాడు అంటాడు, భలే చదువుకున్నావురా, నేను కూడా చదువుకుంటే నీకంటే ముందే నాకు ఉద్యోగం వచ్చేది, చదువుకోక గారి బాధలో. అప్పుడేంటి? అందుకని చెప్తున్నాను, సేవకులారా, మనం ఎవరు? మన మాటను రూఢిపరచగల దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను చెప్పిన మాట చెప్తే రూఢిపరుస్తాను కూడా అంటలేదు ఆయన. నేను ఒకటి చెప్తాను, నువ్వు అదే చెప్పాను కూడా అంటలేదు ఆయన. నువ్వు ప్రార్థన చేసి ఆత్మ కలిగి, ప్రేరేపణ కలిగి, పరిశుద్ధత కలిగి నీ నోట్లో నుంచి ఏం చెప్తే అది నేను రూఢిపరుస్తాను అన్నాడు ఆయన. నిన్నంత నమ్మాడు దేవుడు, మనల్ని అంత నమ్మాడు. అనగా నేను చెప్పేది నువ్వు చెప్పు, నన్ను తెలుసుకొని చెప్పు అనట్లే. సేవకుడా, నువ్వు నా సేవకుడివి, నేను ఎన్నుకున్నాను, నేను కోరుకున్నాను. నాకు భయపడే ప్రతివాడు నీ మాట వింటాడు, వినాలి. అలా వింటేనే వాడు నాకు భయపడినట్లు. అందుచేత నువ్వేం చెప్తే అది నేను నెరవేరుస్తా. పరిశుద్ధుడు ఏది పడితే చెప్తాడా? యోగ్యుడు ఏది పడితే చెప్తాడా? దేవుని భయం కలిగిన వాడు ఏది పడితే చెప్తాడా? వాట్ వండర్ఫుల్ పొజిషన్ అండి. బాయ్ ఎవరు బహినో అని ఎంత కేకలేసినా ఆయన చెప్పిన మొత్తం అయిసత్య భారతదేశంలో అవో అక్కడే అపోజిషన్ మొదలైపోద్ది. 70 ఏళ్ళు వచ్చిన దించిపడేద్దాం అని బ్యాచ్ కూడా తయారైందాడా. లేలుయా. ఒకవేళ దించిపడేస్తే మన వాళ్ళంతా ఏమంటారు తెలుసా? మా ప్రార్థనకు దేవుడు విజయం ఇచ్చాడంటారు. వాళ్ళ సిస్టమ్ అది. స్తోత్రం కలుగును కాక. నువ్వు అసలు ప్రార్థన మొదలు పెట్టకముందే సిస్టమ్ రాసుకున్నారు వాళ్ళు. ప్రతిదాన్ని మన ఖాతాలో వేసుకోవద్దే. లేదు అనండి గట్టిగా. ఆటంకాలు ఆగిపోవాలని ప్రార్థన చేయటం మన ధర్మం, కానీ ఆటంకాలు ఆగుతాయా? వాక్య ప్రకారం పెరుగుతాయా? మళ్ళీ అట్లా ఉత్తర భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకతలు ఆగిపోవునుగా, కానీ మనం 1000 మంది కలిసి ఆమేనన్నా కూడా వాక్యమే నెరవేరుద్ది. స్తోత్రం కలుగునుగా. లేదు మరి అదే జరిగినప్పుడు మనం ప్రార్థన చేయటం ఎందుకు అని అంటే, ఆ ప్రార్థన వలన పరిశుద్ధులు రేపబడి ఈలోపు అందవలసిన సువార్త అంది వెళ్ళవలసిన చోట వెళ్తారా. స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు మోషేని దేవుడు సేవకు పిలిచినప్పుడే నీవు నా జనాన్ని పంపకపోతే నీ తొలిచూలు చచ్చిపోతాడని చెప్పు అని పిలుపులోనే చెప్పు పంపించాడు. పంపించాడు లేదా? అది ఎల్లంగానే జరిగిందా? ఆహా, కర్ర ఎత్తి పామైంది, పాము ఎత్తే కర్ర అయింది, నీళ్ళు రక్తమైంది, కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అసలు ఫైనల్ స్టేజ్ ఏంటి? పెద్ద కొడుకు చచ్చాకే వస్తాడు రా అని చెప్పాడు పిలుపులోనే. మధ్యలోనే మరి ఏంటి ప్రభా నన్ను చావకు పిలిచావు, వాడు రావట్లేదు ఏంటి? పిలుపు గుర్తుపెట్టుకోరు ఒకసారి. ఏంటయ్యా పిలుపు? కర్ర ఎత్తే పామైంది కదా, పాము ఎత్తే కర్ర అయింది కదా, నా కర్ర వాళ్ళ కర్ర మొత్తాన్ని మింగి పడేసింది కదా, నా సంఘం వాళ్ళ సంఘాల మొత్తాన్ని మింగి పడేసింది కదా. మింగు బాగా, స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎంత మింగినా చివరికి కర్ర అయిపోతావు కదా. హల్లెలూయా. అరే మొత్తాన్ని మింగేసి కూర్చొని దాన్ని పట్టుకుంటే కర్ర అయిపోయింది. అది అయ్యా నేను రానంటే రమ్మన్నావు, కుదరదంటే వెళ్ళమన్నావు, నా వల్ల కాదంటే నీ వల్లే ఇద్దని చెప్పావు. ఏంటి తమ్ముడా కర్ర పట్టు రావడం వెళ్తున్నావు? ఆ కర్ర అంటే ఏమన్నా ఉందా? నాకు డౌట్ వచ్చింది అంతే. స్తోత్రం కలుగునుగా కానండాలి. అందరూ చెప్పండి హల్లెలూయా అని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అక్కడ మోషే ఎందుకు డిఫర్ అవ్వలేదు తన పిలుపు తెలుసా? మోషేకి తన కాలింగ్ మర్చిపోలేదు. ఆయన మోషేని తనను పిలిచినప్పుడే పంపకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని చెప్పు అని పంపించాడు. అలా చెప్పబడవలసిన సమయం వచ్చేంత వరకు ఐగుప్తులోని ఇశ్రాయేలు నుంచాడు. ఇన్ని చేయాల్సి వచ్చినాయి, అద్భుతాలు చేయాల్సి వచ్చినాయి, సూచక్రియలు చేయాల్సి వచ్చినాయి. ఇట్స్ బీయింగ్ లేట్. ఆలస్యం అయిపోతుంది. చావా పిలిచాడు కానీ చావ జరగట్లేదు అనుకోలా. పిలుపు బాగా గుర్తుంది ఆయనకి. అందుకని తొలి కొడుకు చచ్చిన వరకు వదలడో అని గుర్తుంది కాబట్టి పద్దాకి వెళ్తున్నాడు, చెప్తున్నాడు. రాత్రికి అయిపోయిన తర్వాత అలా ఆమె ఏం చెప్తుంది, ఆడు మారిపోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సాయంకాలం వెళ్ళిపోండి, రేపొద్దున సర్దుకొని పెట్టేవాళ్ళ మనం మొత్తం సర్దుకున్నాను. మనం పెట్టే పక్కోడు పెట్టి కూడా మొత్తం సర్దేసుకున్నారు. తెల్లారి పొద్దున్న నుంచి తూచ్ నా ఆట బీసీ నేను పంపను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఈ దుఃఖపడి ఎబ్బెబ్బే సేవ అసలు సరిగ్గా సెట్ అవ్వలేదు కాబట్టి మనం రామన్నగూడెం కాదు ఇంకో ఊరు చూసుకుందాం అని వెళ్ళిపోలా. మన దేవుడు పిలిచి ఒక ప్రాంతాన్ని పంపిస్తే అక్కడ వెంటనే కార్యం కూటం పెట్టగానే జనం వచ్చేయాలి సేమలాగా. లేకపోతే ప్లేస్ మార్చేస్తాం మనం. అచ్చి రాలేదని అదే కలిసి రాలేదు. మరి ఎవరు కలిసి రావాలో నీతో పాటు. స్తోత్రం కలుగునగా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంటికాడ ఆమెను వదిలిపెట్టి ఎవరో కలిసి రావాలంటే ఒళ్ళు మండిపోద్ది వాళ్ళకి. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ అనండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి, ఏం పర్లా. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా మోషే ఇశ్రాయేల్ విడిపించబట్టం ఆలస్యం అవుతున్నా కూడా విసుగు చెందకుండా ఎందుకు ఉండగలిగాడంటే అతని పిలుపులోనే జ్యేష్ఠ కుమారుడు చస్తేనే వాడు వదులుతాడు రా బాబు అనేది ఉంది. మన పిలుపు మనకి పర్ఫెక్ట్గా తెలిస్తే ఆలస్యం ఎందుకు అవుతుందో అర్థమైంది. ఈ ఆలస్యాన్ని వెయిట్ చేశాడు కాబట్టి తొలిచూలు చచ్చిపోతాడంటే ఆ మాట చెప్పిన ప్రకారం తొలిచూలు చచ్చిందాక ఆడే వదిలిపెట్టల. చివరికి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆపే అంత టైం లేదు, ఏడవటానికి సరిపోయింది అడిగి. ఇప్పుడు మొత్తం బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ నిరీక్షణ ఏం చేసింది తెలుసా? లక్షల మంది సంఘాన్ని చేతిలో పెట్టిందండి నిరీక్షణ. స్తోత్రం కలుగును గాక. ఈ ఎదురు చూపు ఏం చేసింది తెలుసా? మూర్ఖుడిని మార్చేసింది, లక్షల మంది సంఘాన్ని చేతిలో పెట్టేసిందండి. మోసెస్ వాజ్ ఎ మిషనరీ. స్తోత్రం కలుగును గాక. సండే సర్వీస్ లీడర్ కాదండి. యుద్ధాలు జరిగితే గెలిపించాడు, కరువు వస్తే ఆహారం పెట్టాడు, సడుగులు వస్తే వారి పక్షమున మొరపెట్టాడు, వ్యతిరేకమైన వాడికి దేవునికి మధ్యలో అడ్డు నిలబడి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఏ దేవుడు ఒక జనాంగం కోసం మోషేని పిలిచాడో ఆ దేవుడే ఈ జనాంగాన్ని చంపేస్తానన్నా కూడా ఈ జనాంగం గురించి ఆలోచించి అడ్డుపడ్డాడు ఆయన. ప్రైజ్ దట్ ఈస్ మిషనరీ కాలింగ్. హల్లెలూయా. మిషనరీ కాలింగ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ, టు ఫీడ్ దెమ్, to do a battle on behalf of them. వారి పక్షాన యుద్ధం చేయటానికి, వారికి భోజనం పెట్టడానికి, వారి తప్పిక తీర్చడానికి, వారిలో ఉన్న గొడవలు తీర్చడానికి, వారిలో ఉన్న సడుగులు తొలగించడానికి. అందుకనే ఇశ్రాయేలు సమాజం అనండి, అదే ఆయన పిలుపు. మందే భారతదేశ సమాజము కొరకు మనల్ని మన దేవుడు పిలిచాడు. భారతదేశ సమాజం కొరకు మనల్ని పిలిచాడు మన దేవుడు. మిషనరీ దర్శనాలు కలిగిన వారమై మనం ఏ జనానికి నాయకుడిగా ఏర్పరచబడ్డామో వారి కొరకు యుద్ధములు చేయాలి,
వారికి ఆహారాన్ని పెట్టాలి, వారి సనుగులు తీర్చాలి. వారు పాపం చేసి దేవుని ఉగ్రతకు లోనైతే మనమే అడ్డు నిలబడి మొరపెట్టగలగాలి. వారి కొరకు 40 దినాలైన ఆకలి నిద్ర 2, ఆహారము నిద్ర 2 వదులుకొని, కుటుంబాన్ని కూడా వదులుకొని కొండ మీదకెళ్ళి ఉపవాసం ఉండి వారి జీవితానికి సరిపడిన ఉపదేశ గ్రంథాన్ని మోసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగలగాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు రాసిన పుస్తకం, నీ చరిత్ర, నీ ఉపదేశ గ్రంథం నువ్వు లేకపోయినా కొన్ని తరాలకి ఇవ్వబడటమే కదా మిషనరీ సేవ. ఈ కృప మనం కలిగి ఉందాము గాక. నాకు భయపడి నీ మాట వినేవాడు ఎవడో? ఎందుకంత సింపుల్గా తీసుకున్నావు సేవకుడా? నా రోషం ఏంటో తెలుసా? నాకు భయపడుతున్నానని చెప్పుకొని నీ మాట ఏంటో వాళ్ళు. నా రోషం ఏంటో తెలుసా సేవకుడా? వాళ్ళు నాకు భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు, నా పేరే చెప్పుకుంటున్నారు, మాట్లాడితే దేవుని కృప అంటున్నారు. వాళ్ళు నీ మాట వినకపోతే నాకు బాధ కలుగుతోంది. ఎంతగా ఆలోచిస్తున్నాడు ఒక సేవకుని గురించి దేవుడు. ఎందుకు నాలే సేవకుని మాట అంటే, సేవకుని మాటను రూఢిపరిచేవాడను నేనే. ఆమేన్. నెంబర్ 1, సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడనండి. ఇంకొంచెం గట్టిగా, ఎందుకు సేవకుని మాట వినాలి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు. ఎవరిద్దరు? ఏమో మరి, మిరియాము అహరోను. దాని పై మాట చూడండి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు విని, 4వ వచనం చదువురానా? యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని. ఎంతమంది రమ్మన్నాడు? మాట్లాడాలి ఇంకొంచెం గట్టిగా. అన్నాడు ముగ్గురు అన్నాడు. ఎవరెవరు? మోషే, అహరోను. మాట్లాడండి రా. మోషే, నాకు ఇచ్చిన టైం అవ్వలే, ఇంకా 3:30. చక్రీలు ఇప్పుడు కన్వీనర్ వచ్చిందాక ఆపితే బాగోదు. స్తోత్రం కలుగును గాక. మరి కన్వీనర్ వేరే పనిలో ఉన్నాడేమో. ఇంకా మనకు స్నాక్స్, బిస్కెట్లు, ఇంకా చికెన్. నేను వచ్చినప్పుడు ఇంకా ఎర్రగా ఉంది చికెను అంటే ఇంకా లోపల మళ్ళా సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన వచ్చిందాక అక్కడ తొందర రావద్దని చెప్పి పెట్టకూడదు సమాచారం అందించా. స్తోత్రం కలుగును గాకనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది రమ్మన్నాడు దేవుడు? మాట్లాడాలి. కానీ ఇద్దరినే గద్దెత్తున్నాడు. ముగ్గురిని పిలిచాడు. మోషే, అహరోను, మిరియాము. అయ్యా ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అన్నాడు. ఎందుకు? నేను ఆడకొత్తా అన్నాడు. ఇక్కడ మాట్లాడరాదు. స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడ మాట్లాడాలనుకుంటే అక్కడే. అంటే అర్థం ఏంటి తెలుసా? వ్యక్తిగత ప్రార్థనకు దేవుడు వెలువిచ్చిన ప్రత్యక్ష గుడారపు ప్రాధాన్యత వేరు, మందిర ప్రాధాన్యత వేరు, దేవుడే ప్రతిష్ఠించిన సంఘ ప్రాధాన్యత వేరు. అందుకని మోషే, అహరోను, మిరియాము, అయ్యో మీరు ముగ్గురు రండి అక్కడికే. ముగ్గురు వచ్చారు అక్కడికి. ఇప్పుడు చదవండి 6వ వచనం. వారిద్దరూ రాగా, వినండి నా మాటలో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాక అనుకున్నది ఏంటి? అక్కడ పొయ్యి కాడు కూర్చుని ఏంటి అంటున్నావు? మిరియామా, తాలింపు వేయమని కరేపాకు తెచ్చిస్తే నువ్వు చేయాల్సిన పని అంటే తాలింపు వేయాలి, తాలింపు గింజలు వేయాలి. కానీ పొయ్యి కాడు కూర్చొని మీ అన్నయ్యని రుచి చూడమని పిలిచి అహరోన్ని ఏం మాట్లాడుతున్నావు? ఏంటన్నయ్యా మరీ దారుణంగా ఉంది ఇది. ఏం దారుణంగా ఉందక్క? అసలు ఇశ్రాయేలీలు ఎవడైనా మనల్ని లెక్క చేస్తున్నాడా? అసలు నేను లేకపోతే ఆడు ప్రవక్త అయిందా? ఎవరో మిరియాము. నేను లేకపోతే ఆడికి పబ్లిసిటీ వచ్చేదా? ఎవరు లేకపోతే? అహరోన్ లేకపోతే. అంటే అర్థం ఏంటి? మోషే గురించి ఇదిగో, మోషే ద్వారా దేవుడు పలికించాలనుకున్న ప్రతి మాట పలికింది ఎవరు? అహరోనే. ఆయన ప్రమోటర్ లాగా, ప్రజెంటర్ లాగా. మోషేకి దేవుడు ఏ మాట చెప్పినా జనానికి చెప్పింది ఎవరు? అహరోనే. అహరోను వల్ల ఇప్పుడు నేను లేకపోతే అశ్వరాపేటలో మోషే గురించి ఎవడికి తెలుసు అక్క, నువ్వు చెప్పు అన్నాడు అహరోను. అక్క అంటది నా బాధ కూడా అదే కదరా. సార్ నా బాధ ఇది, మరి నీ బాధ ఏంటి? ఆడు రాజుగారి అంతఃపురంలో పెరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతటిని ప్రవక్త వస్తాడు, రక్షకుడు వస్తాడు, విడిపిస్తాడు అని ప్రవచనం చెప్పింది నేనే కదరా. దొరికిందా తమ్ముడు కర్ర? జమ్ముపెట్టలో పెట్టి కీలు పూసి పిల్లాడిని దాంట్లో పడుకోబెడితే ఎవడు పట్టుకుని చంపకుండా కాపాడింది ఎవరు? నేను.
అమ్మ జంపెట్లో పెట్టమని కానీ కాపాడమని చెప్పింది చెప్పలేదు కదరా. దాంట్లో పెడేసి ఒడ్డు మీద పడేసి పరిగెత్తుకుని పడి సచ్చుకునేవాడు. ఇవాళ లెక్క చేయట్లా నన్ను అసలు అక్కని కూడా చోట్ల దేవుని భయపడిపోతే జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవుడు మోషేతోనే మాట్లాడా, నేను ప్రవక్త కాదేంటి? మిరియామని ఏమంటారండి? ప్రవక్త్రి అంటారు. ఎప్పుడు చెప్పింది ప్రవచనం ఆవిడ? మరి ఆయన రాజుగారు అంతఃపురంలో పెరుగుతుంటే ఇశ్రాయేల్ అందరికీ బాధపడమాకండి, దుఃఖపడమాకండి, దేవుడు ప్రవక్తను పంపిస్తాడు, రక్షకుడు పంపిస్తాడు, ఏం కంగారు పడమాకండి, దేవుడు మనకు అనుకూల కాలం ఇస్తాడని చెప్పుకుంటూ తిరిగింది ఆవిడే. ప్రవక్త్రే, వీళ్ళందరికంటే ముందు ప్రవక్త్రి. కానీ ఇప్పుడు అంటుంది ఆవిడ అహరోను పిలిచి, అహరోను నాకు ఎట్టాగా విలువిచ్చావట్లా, నీకని ఎత్తన్నారా? నేనంటే అక్కనే, నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉండిపోయా. అసలు నువ్వు లేకుండా నువ్వు ఎవడికి తెలుసురా? అసలు ఆయన నువ్వు లేకుండా మోసే ఎవడికి తెలుసు? నువ్వు చెప్పపోతే ఒక మాట మాట్లాడమని చూద్దాం. నువ్వే కదా మాట్లాడేది, ఎంత పెద్ద ప్రసంగం రాస్తే మాత్రం చెప్పాల్సింది నువ్వే కదా అని చెప్పేసి అంటే ఆడు కూడా నిజమే అక్క, నేను ఎంత ఆలోచించలేదు అని చెప్పి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే ఇది ఎవరన్నారట? ప్రైజ్ ది లార్డ్. కానీ మోసే ఒకవేళ విన్నా కూడా మాట్లాడుకోండి, ఆయన చూసుకుంటాడు లేలోయా అనుకునే రకమండి ఆయన. ఇలాంటి మాటకు నేను రాసుకుంటున్నా డైరీలో, సైలెంట్ అట్ మెన్, సౌండ్ అట్ గాడ్. స్తోత్రం కలుగునగాక. వ్యతిరేకమైన మనుషుల దగ్గర సైలెంట్ అయిపోయి నీ బాధంతా దేవుని దగ్గర సౌండ్ చేయగలిగితే వాళ్ళని ప్రత్యక్ష గుడారానికి పిలిచి బుద్ధి చెప్తాడు ఆయన. స్తోత్రం కలుగునగాక. రే రండి అన్నాడు. ముగ్గురు కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సీరియస్ వాయిడింగ్ వస్తుంది. అప్పుడు మోసే పేరు ఎత్తలే, మీరిద్దరు రండి అన్నాడు. ఏంటి చూస్తున్నాడు మోసే? అట్లాగే మీరిద్దరు పిలిచాడు. మీలో ఎవడైనా ప్రవక్త ఉండిన ఎట్లా వాడితో గూఢభావంతో మాట్లాడతా, దర్శనమిచ్చి మాట్లాడతా. అక్కడ దేవుడు వాళ్ళని నేను తక్కువ చేయట్లా, మీరు పలికిన వాళ్ళు అంటలా, మీరు అయోగ్యులు అంటలా, మీరు వేశ్వెలస్ అంటలా. ఆయన అంటున్నాడు మీలో ఎవరైనా ప్రవక్త ఉండిన ఎట్లా మీలో గూఢభావంతో మాట్లాడతా, దర్శనమిచ్చి మాట్లాడతా. కానీ నా సేవకుడైన మోసే అలాంటోడు కాదు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతా. అతను భూమి మీద సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా సేవకుడు అనండి, సాత్వికుడు, నమ్మకమైనడు, నాతో ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. సాత్వికత్వం అంటే అర్థం ఏంటి? గుళ్ళో చందా పెట్టి ఎత్తుకుపోయినా కూడా ఎత్తుకుపోయావా నాన్న, ప్రమాదం జరుగుద్దేమో అనే భయం తప్ప వేరొకటి కాదు నాన్న. ఇదే వ్యక్తిగత వ్యక్తిత్వ హననం జరిగితే మౌనంగా ఉండి దేవుని సంబంధమైనదైతే రోషం కలిగి ఉండడం. భక్తుల చరిత్ర చూడండి, వాళ్ళని ఎవడు తిట్టినా సైలెంట్ అయిపోయారు. దేవుణ్ణి ఏమన్నంటే మాత్రం ఇంటి కాళ్ళ మీద లేచారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడికి ఎప్పుడైనా ఇతనికి ఆవేశము కలిగినా దేవుని మాటను ధిక్కరించినందుకే తప్ప తనను సడిగినందుకు కాదు. తనను సడిగినందుకు దేవుడు వారిని నాశనం చేస్తానంటే అడ్డం నిలబడ్డాడు. నన్ను అంటేలే ప్రభువా, నిన్ను అనలేదుగా అందేగాడు. కానీ దేవుణ్ణి ఏమన్నంటే మాత్రం అస్సలు కూడా. హల్లెలూయా. యారా మీరే బయలుదేరారు భక్తులు, ఊరంతా ప్రోగ్రాములు చేస్తుంటే మీకేమైంది? ఊరంతా ఊరేగింపులే, మీకేమైందిరా అని అంటే ఆ ముగ్గురు మాత్రం మాకేం అవలా, మేము ప్రభుని తప్ప వేరే ఒకళ్ళు ఆరాధించమన్నారు. వాళ్ళు ఎంతమంది అన్నా సరే వీళ్ళు సైలెంట్గానే సమాధానం చెప్పారు. రాజుగారి దగ్గరకు వచ్చామన్నా తెలుసా? రాజుకు నెబుకద్నెజరు, స్తోత్రం కలుగును కాక. వీళ్ళందరూ అన్నారు నువ్వు ఆగరా, నువ్వు చేసుకుంటే చేసుకోపోయి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు, నా ప్రార్థన నన్ను చేసుకొని. జనం అందరికీ ఇట్లా చెప్పారు సమాధానం. కానీ రాజు దగ్గరకు వచ్చి మొక్కాల్సిందే అని అనేసరికి అన్నాడు రాజుకు నెబుకద్నెజరు అంటే మిస్టర్ కింగ్, మిస్టర్ మోడీ, నీ మాట వినేదేంటి బోడీ? హల్లెలూయా. మిస్టర్ కింగ్, మేము సేవించుచున్న దేవుడు, మండుచున్న ఈ అగ్నిగుండముడు మమ్మల్ని నశింపు చేయడు, తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సష్టంగాని వదిలేసిన పెంట జోలిగిపోమన్నారు. హల్లెలూయా. మరి దేవుని కృప వల్ల బతికిస్తున్నాళ్లే కానీ మరి ఎట్టొకటి అది చేయకూడదు. కానీ మరి పిల్లల కోసం కొన్ని మరి మనుషులం కదండి ఎంతైనా అని మార్చుకునే బ్యాచ్ అంతా ఉంటారు. అలాంటి వాళ్ళంగా మనం ఉండకుందాము కాక. అందరు చెప్పండి ఆమేనని, ఇంకొంచెం గట్టిగానండి. తర్వాత చదువు నన్ను 6వ వచనం 7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, స్వరూపమును
ఏయ్ స్వరం కాదు అబ్బాయి, నా ఉపదేశాన్ని మార్చిపడేయటం తగులుకున్నాడు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. స్వరూపమును అనండి. నిదానించు అంటే అర్థం ఏంటి తెలుసా? దేనికి పెద్దగా ఆశపడ్డావు మోషే, కానీ నువ్వు నన్ను చూడలేవురా అని చెప్పాక కూడా ఏ సందులోనైనా కనపడితే బాగుండని చూస్తాడట. స్తోత్రం, అర్థమైంది నా మాట? దేనికి తొందరపడ్డావు, దేనికి ఆయన కాదన్నాక వేరే ప్రయత్నం చేయడు. రే నన్ను చూడలేవు, నేను కోటి సూర్యులంత ప్రకాశం కలిగిన వాడిని, దేవుణ్ణి చూసి బ్రతికి నరుడు లేడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా కూడా ఏ పచ్చడారాలో నుంచి అన్నా కనపడతాడేమోనని. వద్దురా చచ్చిపోతాం అన్నా కూడా నిదానించి చూస్తాను ప్రభా, దూరంగా ఉండి చూస్తాలే. స్తోత్రం కలుగును గాక. కొంచెం సందులో నుంచి అని చూడలేనా, బండ సందులో నుంచి చూడలేనా, ఎంత ఆశ ఆయన చూడాలని. చచ్చిపోతారో చూస్తే అనే నిబంధన ఉన్నా కూడా, బతకలేవురా అని ఉన్నా కూడా ట్రై చేస్తానండి చూడటానికి. లోకంలో ఏదైనా వద్దంటే మాత్రం పొరపాటున దానికి వెళ్ళి చూడండి. కానీ దేవుడు నన్ను చూడలేవురా అంటే మాత్రం ఎట్టకట్టు చూస్తలే. చచ్చిపోతావురా చచ్చిపోతలే అంటే దేవుణ్ణి చూడాలని ఎంత తపనుంది ఆయనకి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఒరే బిడ్డ, నన్ను చూస్తే నువ్వు బతకలేవని చెప్పినా ఏదో విధంగా నన్ను చూడటానికి ట్రై చేసేవాడు. నీకుందా? నన్ను చూడటం నీకు అవసరం లేదు, అసలు నేను ఇచ్చేయే కావాలి మీకు. దెబ్బకు ప్రార్థన చేస్తే బయటికి వెళ్ళంగానే ప్రభువా ఏలియాను ప్రభువా కాకులతో పోషించిన వాడవు కదా నాయన, ఒక KFC మొక్క నా కోసం తెచ్చిపెట్టువా. నీకేది అసాధ్యం ప్రభు? నువ్వు తలుచుకుంటే KFC మొత్తం కాకునోట్లో తీసుకొచ్చేస్తావు కదా. ఇట్లేదా ఆశలు ఆయనకి. ఆయన నిదానించి చూసి మనసుంది. ఇప్పుడు ఆయన ఉద్దేశించి అంటాడు, చదువు బిడ్డ. కాబట్టి నా సేవకుడైనా అనండి, ఇంకొంచెం గట్టిగానండి, ఇంకా అనండి. వాళ్ళని ఏమంటున్నారు? మీరు అన్నాడు, మీరు అన్నాడు. అన్న ఏమన్నాడు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా అన్నదానికి మీ అన్నదానికి ఎంత తేడా ఉంది? మీరు మీలో ప్రవక్త ఉండిన ఎడలా అని అన్నాడు. ఈయన దగ్గరకు వచ్చేసరికి నా స్తోత్రం కలుగునుగాక. నా ముగ్గురిని పిలిచాడు. నా అనేవాడిని ఒక పక్కన పెట్టాడు, మీ అనే ఇద్దరిని ఒక పక్కన పెట్టాడు. ఆయన వినేలాగా చేశాడు, వీళ్ళకి గద్దిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నా సేవకుడైనా మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. అసలు స్టేట్మెంట్ ఏంటి? యెహోవాకు భయపడి సేవకుని మాట వినాలి. ఇప్పుడేమంటున్నాడు? మీరు అసలు సేవకుని గురించి మాట్లాడటానికి మీకు అసలు ఎందుకు భయం రాలే? మీకు అసలు అనగా సేవకుని మాటను ఎందుకు వినాలి? నెంబర్ 1, సేవకుని మాటను దేవుడు రూఢిపరుస్తాడు. నెంబర్ 2, సేవకునికి ఎవడైనా వ్యతిరేకమైతే అనూరుకోడు. మనం ఏం చేస్తామంటే ఆయనకి ఎందుకు రిస్క్ అని మనమే పోట్లాడు పెట్టుకుంటాం. మనం సైలెంట్ అయిపోతే ఆయన దిగొస్తాడు. మనం సైలెంట్ అవ్వకుండా మనమే పోట్లాడి పెట్టుకొని తెలుద్దామరా, పంచాయతీ పెడదామరా అని అంటే ఈ పంచాయతీ సర్పంచ్ పోటీ చేయడం ఒకటే మిగిలింది నీకే. లేదు అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, కాస్త బిగ్గరగా చెప్పండి, ఏం పర్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, నా ప్రియమైన సేవకులారా అని నేను మిమ్మల్ని అంటూ మీరు నన్ను అనటమో కాదో, మనల్ని దేవుడు అంటున్నాడు నా సేవకుడని. మన మాట ప్రజలు వినాలని కోరుకుంటున్నాడు. మనకి ప్రజలు భయపడాలని కోరుకుంటున్నారు. ఇంత ఉన్నతమైన పిలుపును సేవను మనకి ఇచ్చాడు కనుక ఆ పిలుపును ఎరిగిన వ్యక్తులంగా మనం ముందుకు సాగిపోగలుగుతాము గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక చెప్పండి. హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధం వస్తే మోషే ఏమన్నాడు? యెహోషువని పిలిచి, నానా నువ్వు కిందకెళ్ళి యవనస్తులను ఏర్పరిచి యుద్ధం చేయి, నేను కొండ శిఖరానికి వెళ్ళి దేవుని కర్ర తీసుకుని వెళ్తా అన్నాడు. ఏం తీసుకువెళ్తా అన్నాడు? ఆ దేవుని కర్రే నీ పిలుపు. స్తోత్రం కలుగునుగాక. విచిత్రమైన యుద్ధం వచ్చింది, అమాలేకీయులతో ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. మోషే ఒక మాట చెప్పాడు, ఏమని? నువ్వు వీళ్ళతో యుద్ధం చెయ్యి అని కొండ మీదకి వెళ్ళిపోయాడు. యెహోషువ అంతకుముందు ఎప్పుడైనా యుద్ధం చేశాడా? చెప్పండి, వచ్చిందా? 17వ అధ్యాయానికి ముందు, నిర్గమ 17 ముందు ఎప్పుడైనా యెహోషువ యుద్ధం చేశాడా? పోనీ యుద్ధం నేర్చుకుని వచ్చాడా? మాట్లాడండి. RSS లాగా నిక్కర్లు వేసుకొని చేశాడా? నేర్చుకోవాలా? మరి ఇతను యుద్ధం ఎలా చేయగలిగాడు అంటే సేవకుని మాట
వింటే దేవునికి భయపడటమే అనుకున్నాడు యెహోషువ. దెబ్బకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆయన యుద్ధానికి వెళ్ళిపోయాడు, ఈయన కొండ మీదకి వెళ్ళిపోయాడు. అమాలేకుల మీద ఇశ్రాయేలు గెలిచారా లేదా అంటే అర్థం ఏమిటి? ఎందుకు నా సేవకుడి మాట వినాలి అని అంటే, అతని మాట నేను రూఢిపరుస్తా. 2, అతన్ని ఏమన్నంటే నేను ఊరుకోను. 3, అతను చెప్పింది చేస్తే యుద్ధాలైనా గెలిపిస్తా నేను. స్తోత్రం కలుగును గాక. యుద్ధములైనా గెలిపిస్తా నేను అని పంపించాడు. ఇన్ని అద్భుతాలు జరగడానికి ఒక్క మోషేని దేవుడు వాడుకుని ఇంత ఘనమైన సేవ చేయటానికి కారణం ఏంటంటే, మోషే గొప్పోడని కాదు, మోషే సమర్థుడు అని కాదు, మోషే మాటకారని కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోషే గొప్పవాడని కాదు అనండి, చెప్పండి. మన చర్చిలో ప్రసంగం చేయాలంటే ఆయన వెనకాల చౌదరి రెడ్డి గారు అని ఉంటే జనం బాగా వస్తారని పిలుస్తాం మనం. ఎందుకు పిలిచారు ఆయన్ని? ఆయనండి అన్యత్వం నుంచి రక్షించబడ్డాడండి, అందుకే పిలిచాం. అది ఎవడు గొప్ప? అన్యత్వం నుంచి బయటకు వచ్చినాడు, మేము సో కాల్డ్ మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి, ఆయనకి ఆ గర్వం. మిగిలినోడికి ఏం గర్వం? మనం పుట్టక వీడికి ఈ గర్వం. మొత్తం మీద గర్వం కామనం. పుట్ట క్రైస్తవుడేనో అని గర్వం వీడికి. వాడికి ఏం గర్వం? మేము కన్వర్టెడ్ అండి, మేము ఈ కాస్ట్ అవడం కాదు. మేము ఏ కాస్ట్? బ్రాడ్ కాస్టా? ఓపెన్ కాస్టా? అసలు కన్వర్టెడ్ అనే పదం చెప్పేవాడు ఎవడైనా వాడు ఉద్దేశం ఏంటంటే వాడు కులం చెప్పుకోవాలనే మనసు లోపల తెచ్చింది. అసలు కన్వర్షన్ ఎవరికైనా ఉండాల్సిందే. ఆమెను చెప్పరే నచ్చట్ల కొంతమందికి. అంతా కన్వర్టెడ్ ఉన్నట్టున్నారు, లేకపోతే అంతా పుట్టకోళ్ళు ఉన్నట్టున్నారు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుకి కన్వర్టెడ్ కాదు, బై బర్త్ కాదు. యేసుక్రీస్తుకి ఫెయిత్ఫుల్ పీపుల్ కావాలి, నమ్మకమైన వారు, పని వాళ్ళు కావాలి యేసయ్యకి. అలాంటి వారముగా మనం దేవుని కొరకు నిలబడగలుగుతాము గాక. మన సేవా క్షేత్రమే మిషన్ క్షేత్రమగును గాక. మనకు అప్పగించబడిన జనము పక్షాన యుద్ధములు మనం చేసి గెలిపించుదుము గాక. యేసు నామములో జరుగును గాక. మళ్ళీ చెప్పండి ఆమేనని. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు గొప్పోడు అని కాదనండి, నువ్వు సమర్థుడు అని కాదు, నువ్వు మాటకారు అని కాదు. మళ్ళీ చెప్పండి ఆ మాట. నువ్వు గొప్పోడు అని కాదు, నువ్వు సమర్థుడు అని కాదు, మాటకారు. నన్ను పిలిచాడు ఫలానా మరి డానియేల్ చౌదరి గారు అని అంటే, మరి మనోళ్ళు మన ఊర్లో ఉన్నారు, వాళ్ళు వస్తారని. నీ గొప్పతనం నీ కుల గొప్పతనాన్ని బట్టి కాదు పిలిచింది. పౌలు ఆ మాట అంటాడు. ఎవరైనా మోషే ఒక్క మాట ఒక 3 మాటలు టకటక చేయండి. ఆ నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం చదువు. 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మోషేని సేవకు పిలుస్తున్నాడు. అందుకు మోషే అంటున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అనండి మాట. ఇంకొంచెం గట్టిగానండి, సౌండ్ తగ్గిస్తున్నారంటే గట్టిగానండి. మీరు మాలావంతటోళ్ళలాగా ఉన్నారు, కొంతమంది మాట్లాడలా. ఎంతటి వాడు? దేవుడే సేవకు పిలుస్తుంటే ఆయన అన్న ఫీలింగ్ ఏంటి తెలుసా? నేనెంతటి వాడినండి, నేనే పాటి వాడినండి, నేనెవరినండి, నేను ఎలాంటి వాడినండి, నా స్థాయి ఎంతండి, నేను గొప్పవాడిని అనుకోవట్లేదు మోషే. నేను గొప్పవాడిని కాబట్టి, అంత చదువు వచ్చాను కాబట్టి నేను చెప్పి వాక్యం వింటే వాళ్ళు వస్తారు. అస్సలు అక్షరం ఒక్కరాని పేదరు చెప్తే దెబ్బకు 3000 మంది బాప్తిసం పొందారు. ఇవాళ 1,00,000 మంది విశ్వాసులు ఉన్నవాళ్ళు కూడా ఒకే రోజు 3000 మందికి బాప్తిసం ఇలా చరిత్రలో. మీకు ఎవరు కనపడ్డా నాకు సంబంధం లేదు. స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. అరే పట్టుమని ఇంకా 50-60 మందిని కూడా సంఘానికి అట్టక మునిపే పేతురు లేచి నిలబడి ఆత్మతో అక్షరం ఒక్కరాని అజ్ఞాని లేచి నిలబడి ప్రసంగం మొదలు పెడితే ఎంతమంది అట? 3000 మంది మార్చబడ్డారు, చేర్చబడ్డారు. మన వాళ్ళు మార్చబడతారు కానీ ఆడ చేర్చబడతారో మనకు టెన్షన్. స్తోత్రం కలుగును కాక. ఇంతకు మనం బాప్తిసం ఇచ్చినప్పుడు ఎడే చేర్చబడతాడంటవా? అందుకని ఏడొద్దు, మన సంఘం లోపల కూటం పెట్టి బాప్టిజం అప్పుడు ఇక్కడ చేర్చబడతారు. దేవుడిని అక్కడ చేరుస్తాడు, మొత్తాన్ని కలిపి చేర్చబడ్డారు. ఒక్క ప్రసంగం అంటే చదువుని బట్టా మాట్లాడండి, కులాన్ని బట్టా కాదు. మనం 3 తరాలుగా సేవ చేస్తున్నాం, అందుకే కాదండి, మన గొప్పతనం కాదు. మనం మోసే ఫీలింగ్ ఏంటంటే నేను గొప్పవాడిని సేవకు రాలా,
మరి రెండోది ఏంటి? మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అదే నిర్గమాకాండం నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నాలుగో అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే వారు నన్ను నమ్మరు అనండి. హలో, నమ్మరు అనండి ఇంకొంచెం గట్టిగా. మనం పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు పిలుస్తాం సేవకి, వాక్యానికి? ఆయన చెప్తే నమ్ముతారు. మీరు ఆయన్ని ఎందుకు పిలిచారు? ఆయన వస్తే జనం వస్తారని. మరి యేసుప్రభు రాడుగా, నాకు పెద్దగా పట్టింపు ఇవ్వలేదు ఆయన రాపోయినా. హల్లెలూయా. మరి ఈ మధ్య ఆయన గురించి చెడ్డ వార్తలు విన్నాం కదా, ఆయన ఎందుకు పిలిచారు అని అంటే, ఆయన వస్తేనే జనం వస్తారండి. మరి ఆయన వస్తే యేసుప్రభు రాడు కదా, అసలు యేసుప్రభుతో పనే ఉందండి మా సేవకి. అది సంబంధం ఏంది? నాది సేవ, నాది రాజ్యం. నా పేరే స్వరాజ్యం, మా ఆవిడ పేరు సామ్రాజ్యం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మీరు నవ్వమాకండి. నాకు తెలిసిన ఒక సహోదరుడి పేరు వందే మాత్రం. నిజమండి. తెలంగాణ డీజీపీ ఆఫీసులో చేస్తాడైనా, మామూలు క్యాటరింగ్ కాదు. మళ్ళీ నాకు చాలా కాలం క్రితం పరిచయం. నేను హైదరాబాద్ వెళ్తే ఆయన కారే వాడుకునేవాడిని. ఎందుకని బ్యాలెనో కారు తీసుకొచ్చి అప్పచెప్పేవాడు. నా కారు లేని కాలంలో ఒక 6 మాసాలు నా కారు ఇచ్చి పంపించాడు ఆయన, ఒక్కసారి ప్రసంగం విన్న తర్వాత. నేను ఎంత కృప అనుకునేవాడిని. పాపం ఎప్పుడు రికమెండేషన్ ఉపయోగించుకోవాలా. డీజీపీ ఆఫీస్లో మనకు ఒకడు ఉన్నాడు అని చెప్పుకుంటాం. మీ కేసులు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయమాకండి. స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి ఆమేనని. ఆయన పేరు ఉందే మాత్రం. చాలా తర్వాత బ్రదర్ మనమే కలుస్తున్నాం, సిస్టర్ కూడా ఎప్పుడైనా కలిస్తే బాగుండు అని ప్రార్థన చేయటానికి కళ్ళు ప్రభువా అని మొదలుపెట్టి మళ్ళీ కళ్ళు తెరిచి సిస్టర్ పేరు ఏంటన్నా నేను స్వరాజ్యం అన్నాడు. మీ పేరు వందే మాత్రం, మీ ఆవిడ పేరు మీ పిల్లల పేరు సామ్రాజ్యమా అని అడిగా. నిజమే. నేను అన్నాను పెళ్ళికి పెట్టుకున్నారా ముందు పెట్టుకున్నారా అంటే అట్ట కలిసింది బ్రదర్ అన్నాడు. లేదు అనండి, కొంచెం గట్టిగానండి. దేవుడు సేవకు పిలుస్తుంటే మోషే అన్న మాట ఏంటో తెలుసా? నేను ఎంతటి వాడను అంటే నేను గొప్పవాడను కాదు. 2, వారు నన్ను నమ్మరు అంటే ఎంతోమంది చెప్తే నమ్మట్లా, నువ్వు చెప్తే నమ్ముతారని పిలవలా. నువ్వు బాగా చెప్పగలిగిన వాడివి, యు ఆర్ ద టాలెంటెడ్ పర్సన్, నువ్వు చెప్తే వింటారు. ఇంతమంది చెప్పిన బాగా వింటారని పిలవమాక. పిలుపు కలిగిన మనం దేవుడు ప్రేరేపిస్తే అసలు అతను ఎవరో తెలియని వాడైనా పిలవడ్డాయి. దేవుడు వద్దంటే అతడు ప్రపంచ ప్రఖ్యాతి నొందినవాడైనా ఆపేయండి. స్తోత్రం కలుగునుగాక. 100% మన గుండెలో చేరాల్సిన మాట. ఎందుకంటే రాజ్యం మనది కాదు, దేవునిదే. సంఘం అంటే దేవుని వధువు. మాట చెప్పనా? దేవుని వధువుని మన చేతిలో పెట్టాడు. ఎంత నమ్మకం ఉండాలండి, ఎంత నమ్మకం ఉండాలా? ముక్కు ముఖం తెలియని వాడికి మనం దేశాంతరం వెళుతూ మన ఇంట్లో నా భార్యని ముక్కు ముఖం తెలియని వాడు ఇంట్లో పెట్టి వెళ్ళాలంటే ఆ ఇంటి మీద నాకు ఎంత నమ్మకం ఉండాలా? పరలోక రాజు ఆయన వధువుని నువ్వు గొప్పవాడు అని పెట్ల. 2, నువ్వు సమర్థుడు అని పెట్ల. 3, 11 వచనం. అప్పుడు మోషే ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను అనండి. మీకు అర్థమయ్యే భాషలో మాటకారిని కాదు అన్నాడు. నెంబర్ 1 గొప్పవాడిని కాదు, నెంబర్ 2 సమర్థుణ్ణి కాదు, నెంబర్ 3 మాట్లాడినాడు. చూస్తారండి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మన సంఘంలో ఎవరైనా మనం ఏం చెప్పినా మాట్లాడుకుని అట్లే చూస్తుంటే నెత్తమే బైబిల్ పెట్టి నీ పేరేంటాను అంటా మనం. మరి అట్లా చూస్తారేంటి? మాట్లాడండి. గొప్పవాడిని కాదు అనండి, సమర్థుడను కాదు, మాటకారిని కాదు. మరి ఎందుకని నిన్ను పిలిచాడు దేవుడు అని అంటే, ఎందుకు నిన్ను వాడుకున్నాడంటే నువ్వు ఆయనకు మాటకు లోబడతావని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాటకారులము కాని మన ద్వారా కార్యములు జరిగిస్తున్నవాడు మాటకారి కాక కార్యకారి అయిన దేవుడై ఉన్నాడు. 2 చేతులతో బిగ్గరగా చప్పట్లు కూడా సరి కనపడుచుదాం. ఈ మాటకారి కానివాడు దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ కార్యాలు చేశాడు. కారణం ఈయన నమ్మినవాడు కార్యకారి. స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్దాం ఆమేన్. అప్పుడైతే గద్దించాడో దెబ్బకి మాట విని బయలుదేరిన తర్వాత ముందు అతని కుటుంబాన్ని మెలకులో నిలబెట్టుకున్నాడండి. అతనికే ప్రమాదం వస్తుంటే తన భార్య గ్రహించింది. ఎవరికి ప్రమాదం వస్తుంటే? కొంచెం అనండి గట్టిగా. మన భార్యలేమో మనల్నే ప్రమాదాల్లో నెట్టిపడేస్తారు. స్తోత్రం కలుగును కాక. అందరు చెప్పండి ఆమేనని. మీకేం తెలుసని అసలు ఆయన గురించి? ఆయన సంగతి ఇంటికాడ చూడాలా?
అని చెప్పేవాళ్ళు ఉంటారు. అమ్మాయి వింటుందట వాక్యం. అందుకనే గొప్పవాళ్ళమని మనం పిలవబడలేదు, సమర్థులమని పిలవబడలేదు, మాటకారులమని పిలవడలేదు. ఆయన మాట వింటామని మాత్రమే పిలవబడాలి. ఇప్పుడు రెడీ అయిపోయాడు, సేవకు బయలుదేరిపోయాడు. భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్తాడు. ఆఖరి ఈ మాట చెప్పి ముగిస్తాను. ఎవరెవరిని తీసుకొని? ఇంకొంచెం గట్టిగా. భార్యని కొడుకులు తీసుకుని వెళ్తున్నాడు. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని పంప నొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని. ఇది పిలుపులోనే ఉందా లేదా? ఆఖరిలో జరిగిన కార్యం అది, కానీ పిలుపులో ఉందా మాట. ఇప్పుడు ఈ మాట విని సేవకు బయలుదేరిపోయాడు మోషే. తర్వాత చెప్పుమని, సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా అనండి. అతనిని చంప చూడగా అనండి. ఇంకొంచెం గట్టిగానే నింపర్లా. అతడు అన్న దగ్గర మోషే అని పెట్టండి పేరు. మోషేని చంప చూడగా అనండి. నా వైపు చూడండి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడండి. మోషేని చంప చూడగా. ఎవడైనా చంపడానికి వస్తే దేవుడికి చెప్తాం, మరి దేవుడే చంపడానికి వస్తున్నాడంట మోషేని. బయలుదేరింది నాకే. ఏ పాటి వాడనయ్యా అన్నాడు. నేను చెప్తే వాళ్ళు నమ్మరయ్యా అన్నాడు. అయ్యా నేను మాటకారిని కాదయ్యా అన్నాడు. అయినా సరే బయలుదేరరా బాబు అన్నాడు. బయలుదేరి భయపడి వెళ్తున్నాడు. భార్యని కుమారులను తీసుకుని బయలుదేరాడు. సేవకి బయలుదేరాడు, పరిచర్యకి బయలుదేరాడు. పిలిచాడు దేవుడు, సేవకన్నాడు, సంబరంలో వెళ్ళిపోతున్నాడు. కానీ అతను వెళ్ళే మార్గంలో ఒక సత్రం ఉంటే ఆ సత్రం దగ్గర ఆగాడంట అలిసిపోయి. అప్పుడు యెహోవా మిక్కిలి కోపంతో మోషేని చంపడానికి దిగొస్తున్నాడట. మోషేకి ఏం అర్థం కావట్లా. మోషే మాత్రం రండి రండి యేసుని చెంతకు రమ్మనుచున్నాడు. యమత్రుడు కూడా తిరుగుతున్నాడు, యమసేవ చేస్తున్న ఫీలింగ్తో. దేవుడికే కోపం వచ్చింది, దేవుడే చంపడానికి వస్తున్నాడని మోషేకి తెలిసావట్లా. మరి ఎవరికి తెలిసింది? పాపం దగ్గర ఉన్న భార్య చూస్తుంది. మోషే వైపు చూస్తున్న మనోడు కిలకిల నవ్వుతున్నాడు. సేవకి వెళ్ళిపోతున్నాడని ఫీలింగ్లో ఉండిపోయాడు. తిరుగులేదు అనుకున్నాడు. ఫరోకి నేను దేవుడినంట అని సంబరాల్లో వెళ్ళిపోతున్నాడు. సేవ చేయటానికి తీవ్రమైన తాపత్రయంతో పరిగెడుతున్నాడు. మోషేని చూస్తే మోషేకే అర్థం కావట్లా ప్రమాదం. కానీ అటు చూస్తే దేవుడు రివ్వున పరిగెత్తుకొస్తున్నాడు. క్షణాల్లో సిప్పోరా అనే తన భార్య మెలకువ లేనిదైతే తన భర్త నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చచ్చిపోయేవాడు. సంఖ్యాకాండం లేదు, లేవ్యాకాండం లేదు, ద్వితీయోపదేశకాండం కూడా లేదు. ఇశ్రాయేలు చరిత్రలో మోసే ప్లేస్ లేదు. కానీ తన భార్య అయిన సిప్పోరా అలా చూసింది, ఇలా చూసింది, అలా చూసింది, ఇలా చూసింది, అలా చూసింది. కొన్ని క్షణాల్లోనే తనకు అర్థం చేసుకుంది, ఎందుకు దేవుడు చంపడానికి వస్తున్నాడు. అయ్యో సేవకు పిలిచిన దేవుడే భర్తను చంపడానికి వస్తే నా భర్త చచ్చిపోతే ఇశ్రాయేల్ సంగతి ఏం కావాలి? అయ్యో పిలిపి ఏం కావాలి? ఏం జరిగిందే అని లోపల లోపల ఆలోచిస్తూ ఉండగా ఎందుకు ఒక ఆలోచన తట్టింది. ఆమెకు యాజకుడు కుమార్తె కదా. వెంటనే తన కొడుకును పిలిచింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్షణాల్లో జరిగిపోయిందండి. తన కొడుకును పిలిచి ఆ పిల్లాడి అంగాన్ని తీసింది. స్తోత్రం కలుగునుగాక. ఒక బండ మీద పెట్టింది. స్తోత్రం కలుగునుగాక. ఒక పలుకు రాయి తీసింది. స్తోత్రం కలుగునుగాక. ఇసిరి కొట్టింది. ఆ రాయి పిల్లాడి పురుషాంగం చివరి చర్మం మీద తగిలి ఆ చర్మం తెగి మోషే కాళ్ళ దగ్గర పడింది. అప్పుడు కోపంతో వస్తున్న దేవుడు వదిలి చెలిపాడు. ఓ గాడ్, సున్నతి చేయటం అంటే పెద్ద తతంగం అది ఆ రోజుల్లో.
బాగా చేయగలిగిన వాడిని పిల్లాడికి పాసు బంద్ అయింది అనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ చేపిస్తాం ఆపరేషను. దాన్ని ఎట్లా చేపిస్తాం? ఎంత సీనియర్ సర్జన్ దగ్గరికి వెళ్తాం, అమ్మో అనుకుంటాం. పిల్లాడి పురుషాంగం పూర్వపు చర్మాన్ని కత్తిరించడం కదా సున్నతి అంటే. అది చాలా ప్రతిష్టగా చేయాలి, చాలా ఎక్స్పర్ట్ చేయాలి. కానీ ఆడవాళ్ళు చెయ్యరు. కానీ ఈవిడేం చేసింది తెలుసా? టైం లేదు, దేవుడు కోపంగా వచ్చేస్తున్నాడు, చంపడానికి వచ్చేస్తున్నాడు, మోషేని చంపడానికి దేవుడు వేగంగా వచ్చేస్తున్నాడు. కానీ సిప్పోరా తన కొడుకు ఒక పలుకురాయిని తీసి పిల్లాడి పురుషాంగాన్ని బండ మీద పెట్టి సిరికొట్టు. 1 మిల్లీమీటర్ యువతలు తగిలితే పిల్లోడు చచ్చిపోతాడు. చర్మం మీదే తగిలింది కాబట్టి పిల్లోడు బతికాడు. సిప్పోరా యొక్క భారం ఏంటో తెలుసా? ఒకవేళ రాయి అటో ఇటో తగిలి పిల్లోడు చచ్చిపోతే నేను ఒక్కదాన్ని ఏడుస్తా. కానీ ఈరోజు నా భర్త కాదు, సేవకుడైన మోషే చచ్చిపోతే లక్షల మంది ఇశ్రాయేలీలు బానిసత్వం ఉండిపోతారు. కొడుకు చచ్చిపోయినా పుత్ర శోకం మిగిలినా పర్వాలేదు, కానీ ఈ దేవుని సేవకుడు కాపాడబడాలి, రక్షించబడాలి, ఇతడు చనిపోకూడదు. విసిరి కొడితే చర్మం అవతల పెడితే ఆ తర్వాత సిప్పోరా పేరు కానీ సిప్పోరా చరిత్ర కానీ బైబిల్లో ఉందండి. మరి మనకే అయ్యగారు ఎమ్మటే అమ్మగారి ఫోటో ఉండాలి. కుదరదు, లేకపోతే మనకు ఇంట్లో ఖానాబీ నైమిలేగా. అయ్యగారి ఫోటో అమ్మనే పిలిపి ఎవరిదే? నీదే అమ్మగారిదా? నీలో భాగం ఆవిడ, నీలో భాగం, నీలో పార్టు, నీలో అవయవం. రేపు గుండెకాయ తీసి పక్కన వేసుకో, ఊపిరితిత్తులా వీటి అలాంటి తీసుకో, మూత్రపిండ అలా మోకాళ్ళకి గట్టేసుకో, లోపలన్నీ బయట తెచ్చి. అందుకనే సేవకులు కోటాలకి అమ్మగారులు కూడా రావాలి అంటలేదు. ఎందుకు వచ్చిందన్న ఆమెకి ఎందుకు వచ్చిన గోళ్ళు ఇలాంటివి పెట్ట మాకు, నువ్వు ఈ మిషన్ చేయి మాకు అసలు. లేలు అనండి గట్టిగా, స్తోత్రం కలుగును కాకనండి, చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. అంటే అర్థమేమిటి తెలుసా? సేవలో ముందుకు నడుస్తున్నటువంటి మోషే, మనం సేవలో బిజీ అయిపోయినా, పరిచయలో బిజీ అయిపోయినా, ప్రసంగాల్లో బిజీ అయిపోయినా, ఆత్మల సంపాదనలో బిజీ అయిపోయినా, మన కొరకు కనిపెట్టి రోధించు వారిగా, మన మీదకు రాబోతున్న ఉగ్రతను తప్పించు వారిగా, మన జీవిత భాగస్వాములైన సేవకురాళ్ళు ఎదుగుదురుగాక యేసునామములో. ఆ మిషన్ ఉండాలి. యువర్ మిషన్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఎట్ యువర్ హోమ్. మన మిషన్ మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఏ మిషను? పాత బట్టలన్నా గుట్టుకోవటానికి ఉపయోగపడుద్దని ఒక డొక్క మిషన్ కొన్నాడు మైగారు. ఇది కాదు, స్తోత్రం కలుగును కాక అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ మిషన్ నీ ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలనండి పక్కన వాళ్ళతో. ఇప్పుడు స్టార్ట్ అవ్వటం ఏంటన్నయ్యా? నెలకోసారి కడుతున్న ఈఎంఐ వాషింగ్ మిషన్ ఇది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా, మనం ఎప్పుడైతే సేవలోకి వచ్చో మన కుటుంబాలను మెలకువలోకి తెచ్చుకోవాలి, మన కుటుంబాన్ని కాన్షియస్లోకి తెచ్చుకోవాలి. వారి వలన మనం ఆపరేట్ చేయబడకూడదు. వారు మన మీద ఉగ్రత తప్పించే వారిగా తయారు చేయగలగాలి. వారు రోదన చేసేవారిగా, కనిపెట్టేవారిగా, మనం గ్రహించకుండా పరిగెడుతుంటే ఏ వైపు నుంచి ఉగ్రత వచ్చినా దానికి అడ్డుపడి నిలబడగలిగి మనల్ని బ్రతికించగలిగిన సేవకురాళ్ళు మన భార్యలుగా తయారగుదురుగాక. యేసు నామములో ఇది జరుగునుగాక. లేకపోతే ఆ మిషనరీ అక్కడే ఆగిపోయేవాడు. ఆ సత్రంలో ఆ మిషనరీ క్లోజ్ అయిపోయేది. ఆ సత్రంలో మిషన్ హిస్టరీ క్లోజ్ అయిపోయేది. మన కుటుంబం మెలకుగా సేవకులరా? మన కుటుంబం మన ఇంట్లో. హల్లెలూయా. ఎవరు మన ఇంట్లో? మాట్లాడట్లా. ఒంట్లో పిల్లనండి, అన్ని పోయినా యోబు గారి భార్య కోపం రాలేదంట. పిల్లలు చచ్చిపోయేసరికి మాత్రం అయితే వద్దు అసలు దేవుడు బా అంది. అరే 11,500 పశువుల మందలు పోయినాయి, ఆస్తి అంతా పోయింది, ఐశ్వర్యం పోయింది, నేమ్ పోయింది, ఫేమ్ పోయింది, పనులు తెచ్చారు, భూకంపం వచ్చేది, మొత్తం ఏమి గాలితో అంతా అయిపోయింది. ఎంతమంది ఏం పోయినా సరే ఒక్క మాట దేవుడిని కానీ యోబుని కానీ అలా సపోర్ట్ చేసింది. పోతే పోయిన ఎదవ సంపాదన మళ్ళీ వచ్చిందిలే అంది. ఆస్తి మొత్తం పోయిందమ్మా, పోతే పోయిందిలే, సంపాదించుకుందాం, మళ్ళీ ఒంట్లన్నీ చచ్చిపోయినాయి, పోనే ఏమైపోయింది ఒంట్లో, దేవుడి కంటే ఎక్కువ అంది. పిల్లోళ్ళు చచ్చిపోయేసరికి ఇప్పుడు ఏనంటున్నాడు, పొద్దుపోయారు పిల్లోళ్ళు, జాగ్రత్త మాట్లాడామనుకున్నావు. అమ్మగారులకి పిల్లోళ్ళని ఏమన్నంటే ఒళ్ళు మండిపోతాయి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అందరు పిల్లోళ్ళగా వాళ్ళ పిల్లల్ని మాత్రం పొరపాటును చూడరు. అక్కడ ఆగిపోద్ది భక్తి వాళ్ళది.
అన్నిటికీ సపోర్ట్, ఆస్తి పోయినా సపోర్ట్, ఐశ్వర్యం పోయినా సపోర్ట్. మన పిల్లోడిని గట్ట ఎవడన్నా ఏమన్నా అన్నారంటే, ఇక అమ్మగారి పిల్లలు అయ్యగారి పిల్లలు అయితే బతికే పని లేదా, వాళ్ళు పౌడర్ రాసుకున్నా తప్పేనా, వాళ్ళు బట్టలు వేసుకున్నా తప్పేనా, మరి సంఘం ఎంత హింసిస్తుందో. అమ్మగారులంతా మారుదురుగాక, వాళ్ళని తెచ్చేలాగా మీరు కూడా మారుదురుగాక. స్తోత్రం కలుగును కాక. నన్ను గట్టిగా లేలుయా. అద్భుతమైన సేవ చేసి చరమాంకంలోకి వచ్చాడు మోషే. మెలకు అనే పదాన్ని చెప్తున్నాను. ఇక్కడ చాలా మెలకు కలిగిన ఆవిడ. భార్య మెలకు ఏమై ఉండాలి, సేవకురాలి మెలకు ఏమై ఉండాలి. సేవకు బయలుదేరుతున్న తన సేవకుడు, తన నాయకుడు, తన భర్త దేవుని సేవకుడు. ఆయన ఏ జనాన్ని విడిపించడానికి వెళ్తున్నాడో, ఇంకా అక్కడికి వెళ్ళక మునిపే, దర్శనాన్ని ముగించక మునిపే, సేవా క్షేత్రంలో అడుగు పెట్టక మునిపే ఇతని మీద దేవుడు ఉగ్రుడే వస్తున్నాడే. ఇతడు ఇక్కడే చనిపోతే ఆ జనం ఏమైపోతారు. నా కొడుకు చచ్చిపోయిన పర్లా, కానీ నా సేవకుడు చచ్చిపోతే ఆ సమాజాన్ని విడిపించేవాడు ఉండరు. లాగి ఇసిరి కొట్టి భర్తను బతికించుకుంది. అంతా అయిపోయి సేవ చరమాంకంకి వచ్చింది. అద్భుతమైన సేవ చేశాడు. మోసే చచ్చిపోయే కాలం వచ్చింది. ఇప్పుడు మోసే కొడుకులు ఉన్నారు. 40 ఏళ్ళు అద్భుతమైన సేవ చేసిన యెహోషువ ఉన్నాడు, పరిచర్య చేసిన యెహోషువ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది మోసేకి. నెక్స్ట్ ఎవరు ఇంకా? మన పిల్లోడే. ఎవరు? షాక్ గాడు. ఇంకెవడు? స్తోత్రం కలుగును కాక. వాట్ నెక్స్ట్? మన సేవలో ఈయన తర్వాత ఎవరు? పిల్లలు ప్రారంభం నుంచి వారి కొరకు ఎంత దర్శనం, ఎంత ప్రేమ, ఎంత భారం, ఎంత పెంచాం వాడిని, సేవ కొరకే పెంచాం. మరి మిగిలిన వాళ్ళు ఎదిగిన కొడుకులు ఇంట్లో ఉన్నారు. 40 సంవత్సరాలు నమ్మకంగా పరిచయం చేసిన యెహోషువ ఉన్నాడు అక్కడ. దేవుణ్ణి అడుగుతున్నాడు. అలా ఆవిడ కూడా అక్కడ ఉంది. అయ్యా, ఇశ్రాయేలీలు కాపరి లేని మందలాగా అయిపోకూడదయ్యా. వారి వద్దకు వచ్చుచూ పోచు ఉండుట కొరకు, వారికి నాయకుడిగా ఉండుట కొరకు సమర్థుడైన ఒక నాయకుడిని నియమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు ఏమన్నారు? ఏం ప్రార్థనదే, పలికినాని ప్రార్థన. ఇంట్లో ఎదిగిన కొడుకుంటే పిచ్చా నీకేమన్నా? ఆ పెద్దయ్య గారు ఏం చేసిండు? వాళ్ళ కొడుకు తప్ప అంత పెద్ద లక్షల మంది జనంలో ఇంకోటి కనపడతారా? ఆయన చూసి నేర్చుకో. అమ్మగారులు తయారైపోతారు పిల్లగాడు వచ్చరికే. అంత పెద్ద సేవ, ఎంత విశాలమైన సామ్రాజ్యం, రికార్డు స్థాయి సేవ ఆసియాలోనే. నాకు తెలియదుగా. స్తోత్రం కలుగునుగాక. కొడుకు తప్ప మరొకడు కనపడతాడా? మాట్లాడరే. ఎంతమంది నలిగిపోతే అంత గొప్ప సేవ అయింది. ఎంతమంది కన్నీళ్లు గారిస్తే అంత గొప్ప సేవ అయింది. ఎంతమంది ఇల్లు విడిచి ఇది సేవని, సమర్పణని, పరిచర్యని ఈ పగలు ప్రార్థనలో గడిపితే అంత గొప్ప సేవ అయింది. ఒక్కడి ముఖమన్న చూసావు ఎప్పుడన్నా? మనం కూడా అట్ అయిపోదామా? మిషనరీస్ అవ్వాలి మనం. స్తోత్రం కలుగునుగాక. మిషన్ భారం రావాలి మనకి. మనం మరుగైపోవాలి. నూతన తరము లేవాలి. మనము మరుగైపోవాలి, కానీ మన దర్శనం మరుగైపోకూడదు. మనం మరుగవాలి, మన దర్శనం వెలగాలి. మనం మరుగవాలి, మన దర్శనం వెలగాలి. దర్శనం మరుగే మనిషి వెళ్ళకూడదు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆప్షన్ కూడా పెట్టట్లా. నా కొడుక యెహోషువ ఆప్షన్ కూడా పెట్టలేదు దేవుని దగ్గర. ఎవడిని నియమించమంటా ఉన్నాడు. ఈయన మనసులో యెహోషువ లేడు, కొడుకు లేడు. నువ్వెవడు? అసలు ముక్కు ముఖం తెలియనోడు ఎవడన్నా రామన్న గొడవలు ఉంటే ఆడికి పిలిచిన అప్పు చెప్తా. రామన్న గొడవ కూడా ఆమెను అంటలేదు. మరి నేనేం చేయను అన్నవా? స్తోత్రం వినపడే తట్టాను. స్తోత్రం కలుగునుగా. కనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా అనండి. అరే, ఇలాంటి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకప్పుడు ఆ భర్త ఏం చెప్తే భార్య వణికిపోయేది. ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య నేను నిలబడి మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు నేను ఆత్మీయ తండ్రిని. అసలు ఆయన ఉన్న చోట ఆవిడ మాట్లాడదు, కానీ ఇప్పుడు ఆవిడ అంటదే, ఓ ఆగయ్యా, బాగా తెలివిగలవాళ్ళలాగా మాట్లాడుతున్నావు అంది. నేనే షాకు. ఆయన ఉంటేనే గజగజలాడే ఈవిడ నోరు మోసుకో, బాగా తెలివిగలవాళ్ళలాగా మాట్లాడుతున్నావు అంది. ఏంటి తేడా అంటే, ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఏమో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. రేష్మా వింటున్నావా? స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి ఆమేనని. దేవునికి మహిమ కలుగునుగాక. అరే, న్యూట్రల్ ప్రేయర్ అండి. ఎదిగిన కొడుకులు ఉన్నారు, కష్టపడి చేసిన సేవ, 40 ఏళ్ళు సడుగులు గొడుగులు తట్టుకుని నిలబడిన సేవ, ఆటుపోట్లు ఎదుర్కొన్న సేవ, మూర్ఖులను ఎదిరించిన సేవ, అద్భుతాలు చూసిన సేవ. ఎదిగిన కొడుకులు చేతులకు వచ్చారు. ఇంకో పక్క 40 సంవత్సరాలు నమ్మకంగా పరిచర్య చేసిన యవనస్తుడు. వీళ్ళిద్దరిని ప్రభా ఏ ఆర్ బి ఎవరిని సెలెక్ట్ చేసుకోమంటే కూడా అట్లా వీళ్ళిద్దరిని కూడా మైండ్లో పక్కన పెట్టి న్యూట్రల్ అయిపోయి దేవుడిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు,
నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ లేడా? అతడు నా ఆత్మను పొందినవాడు అన్నాడు. కొట్టడం దగ్గరగా చెప్పండి. స్తోత్రం. కొట్టడం దగ్గర స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనగా ఆలోచించుకున్న కొంతమంది తప్పక కన్యళ్లతో దేవుడు చెప్పి మాకైతే అస్సలు ఇష్టం లేదు సేవ అప్పచెప్పటం, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి తప్పక ఇస్తున్నాం. అట్లా ఏడుచుకుంటే ఇవ్వబోతేగా అట్ట అప్పచెప్పలు ఉంటారు. కానీ ఆ మాత్రపు స్పర్శ కూడా లేదండి. సంతోషంగా యెహోషువకు అప్పచెప్పడానికి మోసే సిద్ధమవుతుంటే భార్య అడ్డుపడలేదు, బిడ్డలు అడ్డుపడలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? భార్య బిడ్డలు కూడా దేవుని చిత్తానికి లోబడేలాగా పెంచుకున్నాడు ఆయన. భార్య బిడ్డలు కూడా దేవుని స్పర్శ కలిగేలాగా పెంచుకున్నాడు. నీ కర్సైన సేవకుడండి. నెబో శిఖరం మీదకి ఎక్కించి కనాను దేశాన్ని చూపించి నువ్వు అక్కడికి వెళ్ళటానికి వెళ్ళదు, ఇక్కడే చచ్చిపోతావు అన్నా కూడా సంతోషంగా చచ్చిపోయాడు. అది సేవ. ఇంత కష్టపడి మరి అంత దూరం వెళ్ళిపోతే ఎట్ట ప్రభు ఎట్టో కొట్ట వారం బతికివా దాంట్లో అట్ట 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 అడుగుపెట్టి చచ్చిపోతా చాలు. లేదండి, అసలు నేను చచ్చిపోండి చిత్తం అయితే రెడీ. కనుక నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దర్శనము కలిగిన వారే, పిలుపు కలిగిన వారే, బాధ్యత కలిగిన వారే, ఆత్మల దాహం కలిగిన వారే, ఎంత సేవలో ఎదిగిన మీరైనా నేనైనా మనకు దేవుడిచ్చిన పిలుపు సంబంధమైన దర్శనాన్ని మనం మర్చిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. రండి ఎడారికి వెళ్దాం, రండి అరణ్యానికి వెళ్దాం, రండి కొండలకి వెళ్దాం, రండి బీదలకు సువర్తమానం ప్రకటించడానికి మన ప్రభు అయిన క్రీస్తును అభిషేకించిన దేవుడే మనల్ని కూడా అభిషేకించాడు. వారి చెరను విడిపించాలి. ఏ చెర? నిరక్షరాస్యతనే చెర. ఆమేన్. మూఢ నమ్మకాలనే చెర, కట్టుబాట్లనే చెర, ఈ లోక హైందవత్వం అనే చెర, కులాధిక్యం అనే చెర. ఇవన్నీ చెరలే. చెర అంటే తీసుకెళ్ళి జైల్లో పడేయటం, కడ్డీల అవతల వాళ్ళు కూర్చోవడం, కడ్డీల అవతల మనం కూర్చోవడం కాదు. చెర అంటే నిరక్షరాస్యత, మూర్ఖత్వం, మూఢత్వం, అవిధేయత, మత ఛాందసవాదం, బానిసత్వం, దీర్ఘకాలిక రోగాలు, అన్ని చెరే. అందుకనే మిషనరీలు వారు సువార్తను ప్రకటిస్తూ వారు రోగులైతే రోగమనే చెరలో ఉన్నట్టుగా చూశారు వాళ్ళని. చదువులేని మూర్ఖులైతే వీళ్ళు చదువులేని చెరలో ఉన్నట్టుగా చూశారు. మూఢ నమ్మకాలు కలిగిన వాళ్ళైతే అదొక చెరలాగా చూశారు. ఆ చెరను విడిపించడానికి మనం ఏం చేయాలి అది చేశారు, తర్వాత ప్రకటించారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రాంతంలో ఎవరు ఏ రకమైన చెరలో ఉన్నారు దేవుణ్ణి అడగండి. మనం సేవ చేస్తున్న క్షేత్రాలలో బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత, బిడ్డలు ప్రయోజకులైన తర్వాత, తల్లిదండ్రులను కనీసం ముద్ద పెట్టని దౌర్భాగ్య స్థితిలో కొడుకులు మారిపోతే ఒక్క పూట ముద్ద దొరకక ఏడుస్తున్న చెరలాంటి జీవితాన్ని ఎంతోమంది అభాగ్యులైన తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. వారిని ఆ చెరలో నుంచి బయటకు తీయడం దేవుని సేవ. ఏమండి, కలకత్తా నగరంలో స్లమ్ ఏరియాస్లో, రెడ్ లైట్ ఏరియాలో శరీరాన్ని నమ్ముకుని పాపం చేస్తే ఎవడికి పుట్టామో తెలియకుండా పుట్టిన బిడ్డలు ఫుట్పాత్ మీద ఉంటే అక్కడికి ఒక మిషనరీ వెళ్ళి ఆ బిడ్డలు ఆత్మ ఉంది వాళ్ళకి, వాళ్ళ ఆత్మను నాశనం కాకూడదని అడ్రస్ లేని తండ్రులు కలిగిన ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ మిషన్ కేంద్రం స్టార్ట్ చేశాడండి. స్తోత్రం కలుగును గాక. వారిని చెర నుంచి విడిపించాడు, వాళ్ళకు ఒక అడ్రస్ ఇచ్చాడు. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ దట్ మిషన్ స్కూల్. కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు, చెర నుంచి విడిపించాడు. అందుకోసం మన సేవా క్షేత్రాలలో, మన సరిహద్దు భాగాల మధ్య మనం సంచరిస్తున్న స్థలాలలో ఎంతో మంది ఎన్నో రకాల చెరల్లో ఉన్నారు. ఎక్కడో తమిళనాడు రాష్ట్రం నుంచి బాధ్యతగా పిలుపుతో బీహార్ రాష్ట్రానికి వెళ్ళిన ఒక దైవజనుడు అమ్మరి టోలా అనే ఒక ప్రాంతాన్ని చూశాడు. ఆ ప్రాంతంలో 10 ఏళ్ళు దాటగానే ఆడపిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ వెళ్ళు పెరిగేలాగా చేసి వాళ్ళ శరీరం అంతా బయటికి కనబడేలాగా అలంకరించి ఆడపిల్లలని 10-12 ఏళ్లకే ఇంటి ముందు గుమ్మాల్లో కూర్చోబెడతారు. కలకత్తా నుంచి, ముంబై నుంచి షేట్లు వస్తారు, డబ్బు కలిగిన వాళ్ళు. ఏమక్కర్లా, వీళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే నేను కూర్చొని కనబడతారు. మేమందరం వెళ్ళి చూసిన వాళ్ళు ఆ ఊర్లో ప్రేయర్ వాక్ చేసి ప్రార్థన చేశాం. ఎదిగిన ఆడపిల్లలని శరీర అవయవాలు బయటికి కనబడేలాగా కన్న తల్లిదండ్రులే. ఐ వెరీ సారీ టు సే దిస్ ఈజ్ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో కన్న తల్లిదండ్రులే శరీర అవయవాలు బాగా కనబడేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళు శరీర అవయవాలు కనబడేలాగా సొంత కూతుర్ని తండ్రి తల్లి తయారు చేసి తీసుకొచ్చి గుమ్మం మీద కూర్చోబెట్టి, అమ్మా ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా వాళ్ళని చూసి నవ్వుతూ ఉండవా? ఇంత గుండె పగిలిపోద్దండి. అమ్మా ఎవరైనా వచ్చి నిన్ను కొనుక్కుంటే మేము బతుకుతాం,
ఎవరైనా వచ్చి నిన్ను కొనుక్కుంటే మేము ఇల్లు కట్టుకుంటాం, కాబట్టి బిడ్డా అని వాళ్ళని తీసుకొచ్చి శరీర భాగాలని కనబడేలాగా అక్కడ కూర్చోబెడితే, నగరాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని చూసి ఏ ఆడపిల్ల నచ్చితే ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్నతో మాట్లాడి 10,000 20,000 లేదు ఇల్లు కట్టిస్తానని చెప్పి డబ్బులు ఇచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళిపోతారు. అలాంటి చోటకి కాలినడకని వెళ్ళాడు ఒక మిషనరీ. ఆ పిల్లల పరిస్థితులు చూశాడు, వీధంతా నడిచాడు, వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి ప్రభువా సహాయం చేయమని మొరపెట్టాడు. ఒక అద్భుతమైన టీం ఏర్పరచబడింది, అక్కడ ఒక హోమ్ నిర్మించబడింది, అక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళకు సువార్త అందించబడింది. ఏ బిడ్డలైతే ఆ చెర నుంచి బయటికి రావాలనుకుంటారో అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయి ఈయన కట్టిన ఇంట్లోకి వస్తారు. స్తోత్రం కలుగునుగాక. వారిని బయటికి చూపించకుండా అక్కడ ప్రార్థన చేసి సువార్త ప్రకటించి కుటుంబిషన్లు నేర్పించి బాప్తిస్మం ఇచ్చి ఒక అద్భుతమైన సంఘాన్ని కట్టాడు ఆ ప్రాంతంలో. ఆ చెర నుంచి వారిని విడిపించాడు. దీనివల్ల మాఫియా నుండి బెదిరింపు కలిసి వచ్చాయి, చంపేస్తాం ఈ ప్రాంతంలో మా బిజినెస్ కట్టుకుంటే. అయినా తలొగ్గలేదా? కారణం ఏంటి తెలుసా? ఆయన ఆ ప్రాంతానికి దేవుడు సేవకు పిలిచాడు. ఆ ప్రాంత చెర ఏంటో ఆయన గుర్తించాడు, ఆ ప్రాంత బంధకాలేంటో గుర్తించాడు. ఇది మిషనరీ సేవ. మనకు వస్తే చేర్చుకుని, వస్తే లెక్క పెట్టుకుని, వస్తే బాప్తిస్వాలు ఇచ్చి వారిని సంఖ్యలో చేర్చి ఇంతమంది కలిగిన సంఘం, ఇన్ని బాప్తిస్వాలు కలిగిన సంఘం అని ప్రకటించి పేరు చెప్పుకోవటానికి కాదండి సేవ. మన వల్ల ఒక చెర విడిపించబడాలి, మన వల్ల ఒక బంధకాలు తెంచబడాలి, మన వల్ల ఒక కట్టబడిన బంధకాలు యేసు నామములో తెంచబడాలి, వారు సంఘంలో రావాలి. అందుకని నీ పిలుపులోనే ఉంటుంది అది. నువ్వు అనాథ పిల్లల పరిచర్య చేయాలో, వృద్ధుల పరిచర్య చేయాలో, వ్యభిచారుల మధ్య పరిచర్య చేయాలో, హిస్రాల మధ్య పరిచర్య చేయాలో, మూర్ఖుల మత ఛాందస్సువాదుల మధ్య పరిచర్య చేయాలో, దేర్ ఈస్ ఎ స్పెషల్ కాలింగ్ యు ఆల్రెడీ హ్యాడ్. అదొక్కసారి గుర్తు చేసుకునే ఒక రోజున యాజ్ పర్ ద వర్డ్, యాజ్ పర్ ద రెవల్యూషన్స్ చర్చెస్ ఆర్ గోయింగ్ టు బి క్లోజ్డ్. రాగల దినంలో సంఘాలు మూయబడతాయి. మనందరం కూడుకొని ప్రార్థించుకుని ఆరాధన కేంద్రాలకు తాళాలు వేయబడతాయి. కానీ ఎవడు మూయలేనిది ఏంటో తెలుసా? నువ్వు విడిపించిన చెర మాత్రమే. నువ్వు విడిపించిన చెర విడిపించి అందరిని నిలబెట్టి స్వతంత్రులుగా మార్చావో దాన్ని మూయటానికి ఎవడి వల్ల కాదు. స్తోత్రం కలుగునుగాక. ఏ చెర విడిపించిన కేంద్రాల ద్వారా భారతదేశంలో సేవ స్థాపించబడిందో సంఘం అక్కడే మళ్ళీ తయారు చేయబడాలా, మళ్ళీ అక్కడే తయారు చేయబడాలా. మందిరాలు మూతబడిన సేవా కేంద్రాలు తెరవబడాలి. మందిరాలు మూతబడేలోగా సేవా కేంద్రాలు తెరవబడాలి. ఒక అనాథ పిల్లవాడు కనబడితే పలానా సేవకుడు కనబడాలి ఊరికి. ఒక వృద్ధురాల భాగ్యురాలు కనబడితే పలానా సేవకుడు కనబడాలి. ఒక బంధించబడిన వాడు కనబడితే సేవకుడు కనబడాలి. దిస్ ఈస్ ద మిషనల్ లైఫ్, మై డియర్ pastors and pastors. So this is my humble request to you all. The God is crying when he sees the work of the pastors today. ఈ ఆధునిక కాలంలో కొందరు సేవకుల పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుచేత కమ్ టుగెదర్ వి డూ ద మినిస్ట్రీ. రండి మనం వెళ్దాం, రండి చెరలో ఉన్న వారిని విడిపిద్దాం. యెషయా 61 ప్రకారం చెరలో ఉన్న వారందరూ నీ ద్వారా నా ద్వారా విడిపించబడాలి. ఇప్పుడు మిషనరీ సేవ అంటే బీహార్ వెళ్ళనక్కర్లా, మహారాష్ట్ర వెళ్ళనక్కర్లా, గుజరాత్ వెళ్ళనక్కర్లా. మనం ఉన్న ప్రాంతాలలోనే చెర పట్టబడిన జనం ఉన్నారు, బంధించబడిన జనం ఉన్నారు, మొత్తం ఛందసవాదుల మధ్య నలిగిపోతున్న వారు ఉన్నారు. వారి కొరకు నేను ఎందుకు పిలిచాడో ఆ పని నువ్వు చేయగలిగితే నీ క్షేత్రము సేవా క్షేత్రము మిషన్ క్షేత్రముగా మార్చబడునుగా. కాబట్టి నా యేసయ్యా నాకెంత మీరు ప్రాధాన్యత ఇస్తున్నారో నేను మీకు అంత ప్రాధాన్యత ఇస్తాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ దట్ మచ్ ప్రిఫరెన్స్ టు యూ లాట్. నీవు నాకు ఇస్తున్న ప్రాధాన్యత నేను ఇస్తాను ప్రభువా. ఆ కృప నాకు దయచేవా, ఆ భాగ్యం నాకు దయచేవా అని మనం ప్రార్థన చేయగలిగితే పిలుపు కోల్పోయిన వ్యక్తులాగా మనం ఉండొద్దండి. మన తర్వాత తరాన్ని దేవుడు ఎన్నుకునేలాగా మనం పెంచాలి. ఆ కృప మాకు దయచేయ ప్రభువా. మిషనరీ అనుభవాలు దయచేయ ప్రభువా. మీలో ఎవరైనా ఫలానా ప్రాంతం ఉంది, మూర్ఖులు ఉన్నారు, ఫలానా ప్రాంతం ఉంది, నిరక్షరాస్యులు ఉన్నారు, ఫలానా ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో వెళ్ళాలనుకుంటున్నాం, ప్రార్థన కోరండి, కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్నట్టుగా చెప్పండి. వెన్ వి గెట్ టైమ్ డెఫినెట్లీ వీల్ కమ్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మా జేబు నుండి డబ్బులు వేసుకున్నాం, ఎక్కడి నుంచో రూపాయి ఆశపడో చేయట్లేదండి, ఎక్కడి నుంచో రూపాయి ఆశపడో చేయట్లేదు. But our God is faithful. Reason and that is only the reason. Amen. Maharashtra ke liye andar kalisi
కొన్ని ప్రాంతాలు తిరిగి కొన్ని చోట్ల అందరం ఒక్కో చోట వాక్యం చెప్పి సాక్ష్యం ప్రకటించి తిరిగి వచ్చాక ఓ ప్రాంతంలో 300 నుంచి 400 అడుగుల లోతు బోరు వేసిన నీళ్లు పడవని చెప్పారు. ఎక్కడి నుంచో సేవకుడు వెళ్ళి కష్టపడి సేవ చేస్తున్నాడు. అక్కడ మా హృదయాలు కదిలాయి. అక్కడ ఏదో చేయాలనుకున్నాం. ఇంటికి వచ్చాక మా సంఘాల్లో ప్రకటించాం. బిడ్డలు ఇచ్చిన రూపాయి 10 రూపాయలు పోగేసుకున్నాం. మళ్ళీ ఒక 3 బయలుదేరాం. స్తోత్రం కలుగును కాక. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ బోరేసాం. అక్కడ మేము అర్థం చేసుకున్నట్టు తెలుసా, మేము వెళ్ళి బోరేసామని కాదు, అక్కడ వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే బోరేయటానికి మనం తీసుకెళ్ళాము. స్తోత్రం కలుగును కాక. ఆ దేశం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే బోరేయటానికి ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్ళే దేవుడు అని అనుకుని సంతోషించాం. అని చేత ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, సేవకులారా, మన పిలుపు గొప్పది, మన భారం గొప్పది, మన పట్ల దేవుని గురి గొప్పది, మనకు దేవుడిచ్చే ప్రాధాన్యత గొప్పది. సేమిద్దాం. మనం 100 మంది మన చుట్టూ ఉండకపోయినా పర్వాలా, మన కోసం కుర్చీలు ఎవరో మోయకపోయినా పర్వాలా, బలా నమ్మకమైన దాసుడా అని ప్రభు పిలిచేసాం. ఈ మిషనరీ సేవలో మీరు కూడా భాగస్థులు కావాలి అంటే మీరేం మీ నాయకత్వాలు మాకు అప్పచెప్పుకోనక్కర్లేదు. అసలు మా బ్యానర్ కూడా మీకు వినపడదు, మా చర్చ్ పేర్లు కూడా ఎవరిని చెప్పం. రేపు వచ్చే నెలల నుంచి మా ఎవరి ఫోటో కూడా ఉండదు. మిషన్ హోలీ ఫైర్ మిషన్ కాన్ఫరెన్స్ అని పెడతాం. మీలో ఏ తలంతు దేవుడు ఇచ్చాడో హిడెన్ తలంతును దేవుని సేవ కొరకు వాడదామంటే నెలకొక్క చోటే పెడతాం. అన్నీ పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఈ సేవ ప్రధాన సేవ కుంటుపడేలాగా మేము ఉన్నాం. సో కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటే కలిసి రండి, మనం కలిసి ముందుకెళ్దాం, దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం. ఓ చిన్న ప్రార్థన, అలాగే మీరున్న చోట లేచి నిలబడితే ఓ చిన్న ప్రార్థన, తమను శ్యామ ప్రాంతంలో నడిపిస్తుండగా చిన్న ప్రార్థన. ఆ తర్వాత సహోదరులు అక్కడ నోట్బుక్స్ పట్టుకొని ఉంటారు. మీ పేరు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయాలండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు బహుతేటగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు ఒక సేవకుని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఒక సేవకుడికి, ఒక దైవజనుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. మరి దైవజనులుగా మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం దేవుడు? ఒక్క నిమిషం స్వరం ఎత్తుదాం. ఎంతసేపు దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం? దేవుని సేవ చేస్తున్నామంటే ప్రాధాన్యత ఇచ్చినట్ట కాదు కదా. మాట వినాలని, లోబడాలని, దేవుని మాట చెప్పు నడిపించబడాలని ఎంత తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మోషేను మన ముందు నిలబెట్టి ఘనమైన పరిచర్య, కొన్ని లక్షల మంది చెర నుంచి విడిపించడానికి దర్శనము చేత బయలుదేరిన మోషే వలె, దర్శనము చేత నింపబడిన మోషే వలె మన ప్రాంతాలలో ఉన్న చెరలు మన ద్వారా విడిపించబడాలి. మన సేవా క్షేత్రాలలో, మన పరిచర్యల చుట్టూ ఉన్న ప్రతి చెర నుంచి దేవుడు మన ద్వారానే విడుదల చేయబోతున్నాడు. నీవే నీ చుట్టూ ఉన్న చెరను విడుదల చేయబోతున్నావు. ఒక మోషే వలె నీవే కొన్ని లక్షల ప్రజలకున్న ప్రతి చెర నుంచి విడిపించడానికి నీవు సమర్థుడివి, శక్తివంతుడు అని నేను ప్రభువు నమ్ముతున్నాడు. ప్రభు మనల్ని నమ్ముతున్నాడు. మనుషులు నమ్మకపోయినా పర్లా, ప్రభు మనల్ని ఎంత నమ్మి ఈ సేవను అప్పగించాడు, ప్రభు మనల్ని ఎంత నమ్మి ఈ పరిచర్ను అప్పగించాడు. చూడండి, మన బంధువులు మనం నమ్మలేదు, స్నేహితులు మనం నమ్మలేదు. యోబు స్నేహితులు కూడా తను నమ్మనట్లుగా తోరనాడుతూ మాట్లాడుతున్నా సరే, దేవుడు మాత్రం యోబుని నమ్మాడు. ప్రభు మనల్ని నమ్మాడు కనుక నీ సేవను అప్పగించాడు. ప్రభు మనల్ని నమ్మాడు కనుక నీ పరిచర్యను అప్పగించాడు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మోషే వలె అనేక చెరలను విడిపించడానికి మనమే ఒక ప్రవక్తలుగా, ఒక మిషనరీలుగా మనము మన క్షేత్రాలలో దేవుని కొరకు పని చేయుదుముగా. నేను అలా నిలబడతాను నాయన, నేను అలాగ నిలబడతాను నాయన. నా చుట్టూ ఉన్న చెర్రేంటో నేను గమనిస్తా, నా సంఘానికి ఉన్న చెర్రేంటో నేను గమనిస్తా, నేనున్న గ్రామంలో ఉన్న చెర్రేమిటో నేను గమనిస్తా. గమనించు, గమనించు. చేతులు పైకి ఎత్తుకుని ప్రార్థన చేస్తూ ఉండగా నీ చెర ఏదైనా దేవుడు విడిపించబోతున్నాడు, ఎంతటిదైనా దేవుడు విడిపించబోతున్నాడు. మన చేతుల ద్వారా సంఖ్యలు తెంచబోతున్నాం, మన చేతుల ద్వారా కట్లు విప్పబోతున్నాం, మన చేతుల ద్వారా చెరలు విడిపించబడబోతా ఉన్నాయి. నువ్వు అనేక లక్షలకు దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు నాకు కృప కావాలయ్యా. ఏది కొంచెం స్వరం తెరవండి, ఇంకొంచెం స్వరం తెరిచి కమాన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము నాయన. ప్రభువా నాకు కృప కావాలయ్యా. సేవకురాలారా, దైవజనులారా, ఎందుకో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక సేవకుడు పడిపోతే కొన్ని లక్షల మంది చెడిపోతారని గమనించి దిసిపోరా. తన కుటుంబాన్ని, తన కుమారుని కూడా గమనించుకోలేదు, తన పిల్లని కూడా ప్రేమించలేదు. అదిగో నా దేవుడు ఎన్నుకున్న దైవజనుడు, నా సేవకుడు దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు, నా దైవజనుడు దేవుడి చేత పంపబడిన వాడు, నా సేవకుడు లక్షల ప్రజలకు
సేవకురాలారా, మీరు నీ యజమానులను నమ్మగలుగుతున్నారా? అలాగ సపోర్ట్ గా ఉండగలుగుతున్నావా? నీ దైవజనుడి భారాన్ని అర్థం చేసుకుంటున్నావా? నీ సేవకుడి హృదయ అభిలాష నీకు ఇంతకైనా అర్థమైందా? ఎందుకో ప్రభు చాలా తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సేవకురాళ్ళు ప్రార్థన చేసుకుందాం, సేవకులు ప్రార్థన చేసుకుందాం. మనం ఒక మోషే వలె కొన్ని తరాలకున్న శాపాన్ని మన ద్వారా దేవుడు రద్దు చేయబోతున్నాడు. 400 సంవత్సరాల శాపం, 400 సంవత్సరాల బానిసత్వం, 400 సంవత్సరాల దీనత్వం, 400 సంవత్సరాల భయంకరమైన వ్యాధ నుంచి ఒకే ఒక మోషే విడిపించినట్లుగా ప్రతి చరాన్ని ద్వారా విడిపించబోతున్నాడు. కృప కావాలని, కృప కావాలని అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రము నాయన. కొంచెం స్వరమెత్తి, కొంచెం స్వరమెత్తి చేద్దాం, చేద్దాం. ఇంకా అయిపోయింది, సమయం అయిపోయింది, ఇంకా ముగించుకోబోతున్నాం. ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మన మాట వింటేనే నాకు భయపడిన వాడితో సమానం అంటున్నాడు. అంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు మనకి, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు మనకి. నేనే నా సేవకుడి మాటను రూఢపరుస్తాను అంటున్నాడే. ఇంకెందుకు భయం ప్రభువా, నేను చెరలో ఉన్న ప్రజలను విడిపిస్తానయ్యా అని. ఓ హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము నాయన. మనలో ఏదో మంచి ఉందనో, మనం ఏదో గొప్పలమనో, మనం ఏదో టాలెంట్ ఉందనో, మనం ఏదో ధైర్యవంతులమనో ధనవంతులమనో కాదట. దేవుడు కృప కలిగిన వాడు కనుక మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మంచి దేవుడు కనుక మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఏదో సామర్థ్యం కలిగిన వారు మన కాదు. మోషే అంటున్నాడు, అయ్యా నిన్నెత్తుండయ్యా, మాట్లాడలేను అయ్యా, నన్ను నమ్మరయ్యా, నేనెంతటి వాడునయ్యా. నిజమే, నువ్వు ఎంతటి వాడవైనా ఉన్నతమైన స్థితికి నిలబెట్టగలిగిన వాడు మన ప్రభు ఒక్కడే. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివి. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివి. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే, ఇంతగా
సమాజము దగ్గర నిలబడుతున్నా అడ్డు పెడతాను ప్రభువా. లక్షల ప్రజలకు దీవెనగా మార్చబడతానయ్యా. చేతులెత్తిన ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దంటే మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఆ కృప కావాలయ్యా నాయన, నాకు ఆ కృప కావాలి ప్రభువా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రం, స్తోత్రం. జాన్ మార్క్ తాత. Thank you, Master. విత్తబడిన సందేశము కొరకై ప్రార్థనలందరికీ విద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా స్థిరపరిచి విన్న వాక్యవర్తమం ద్వారా స్థిరమైనటువంటి ఒక ప్రతిష్ఠ గడి నడిపించబడటానికి కావలసిన కృప మనకు అందరి కలుగునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రామాన్న కూడా గ్రామాన్ని ప్రేమించి స్థానిక దైవజనుల ద్వారా హోలీ ఫైర్ ప్రభువ కాన్ఫరెన్స్ ద్వారా మీరు ఇంతవరకు జరిగించిన కూడికిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని నిలబెట్టబడినటువంటి మీ సేవకుల ద్వారా మీరు మా తండ్రి మీరు సెలవిచ్చే ప్రతి మాట కొరకై, ప్రతి వాక్యము కొరకై నీ సందులో ప్రార్థన చేస్తున్నాము. తన యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ ఇంతవరకు ప్రభువా మీ యొక్క సేవ జరిగిస్తూ, మీ పరిచయం జరిగిస్తూ తండ్రి ఎంతో గొప్ప సేవ జరిగిస్తున్నామని దేవా మీరు చేసే సేవ గొప్పదనుకుంటున్నటువంటి దినాలలో ఈ దినాన మా ప్రభువు మా చుట్టూ ఉన్న ప్రాంతానికి ప్రజల కొరకు మేము మా తండ్రి ఒక చక్కటి ఉన్నతమైనటువంటి ఒక మిషనరీని చేయడానికి కావాల్సినటువంటి రీతిగా రేపబట్టడానికి కొరకే, పురుకులబట్టడానికి కొరకు వేయించిన ప్రతి మాట కొరకు నీ సొంత ప్రాణం చేస్తున్నాం. అనేక మంది మా చుట్టూ ఉన్న ప్రజలు ఇంకా చెరలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, అనేకమైన సంప్రదాయాలు, అనేక మూఢనమ్మకాలలో ఉన్న ప్రజలందరూ విడిపించడానికి కొరకై మోషే వలే ప్రభు మేము నిలబడడానికి కొరకు కావాల్సిన మీ కృప మాకు అందరికీ నిలబడి ప్రార్థన ఏకీవించే ప్రతి సేవకు అనుగ్రహించబడును గాక. సజీవుడా, సర్వశక్తి గల దేవుడా, మరొక్కసారి మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రి మీ యొక్క సన్నిధిలో మా ప్రభువ మోషే వంటి సమర్పణగలిగి ఇదిగో మా తండ్రి మా యొక్క సేవ తదనంతరం మా ప్రభువ ఎవరు సేవ చేయాలి, ఎవరు పరిచయం జరిగించాలో మా తండ్రి మేము ఆ యొక్క వారసత్వాన్ని కోరుకోకుండా మీ చిత్తం ఉన్న వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మాకు అప్పగించమని యొక్క పరిచయం ముందు కొనసాగించడానికి కావాల్సిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. సజీవుడా, మీ నామానికి మహిమ చెల్లించుకుంటూ మా తండ్రి మీ యొక్క సేవలో మా ప్రభువ మాతో పాటు సహకారం ఇచ్చినటువంటి మా యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో మాకు తండ్రి వారందరూ కూడా మా తండ్రి సిప్పొరవలే మా అందరి పక్షులను మరంతగా విజ్ఞాపన చేసే భార్యలుగా, సహకారకులుగా, సేవకులుగా ఒక్కొక్కరు నిలబెట్టబడి మీ సందులో విజ్ఞాపన చేసే వారికి మార్చబడినట్లుగా ప్రార్థిస్తుండగా ప్రతి సేవకురాలకు, ప్రతి సేవకుల యొక్క భార్య కావాల్సిన మీ కృప ప్రతి భారాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ మరొక్కసారి మీ సన్నిధిలో మా ప్రభువ ఇక చేరవలసిన ప్రతి సేవకులు మీ చేతులు అప్పగిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ పరిచయం ఇంకా దీవించండి. ఇంతవరకు మీ వాక్యం అందించిన మీ సేవకులు దీన్ని నిజంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్నటువంటి మీ సేవకు చక్రవర్తి గారి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రభువ రాబోయే రామానుగుడు గ్రామంతో కూడా చెడు విడిపించబడును గాక, స్వతంత్రవుదురు గాక. మీ రక్తము ద్వారా, మీ ఆత్మ ద్వారా ప్రకటించబడిన సువార్త ద్వారా వాక్యము ద్వారా ఈ ప్రాంతమంతా కూడా విడిపించబడి మీ స్వాస్థ్యముగా మార్చబడుతుండగా నీ కృప అందించబడుతూ ప్రార్థిస్తూ మరొక్కసారి జరిగినటువంటి కోరికంతటి కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి సేవకుని చేతులు అప్పగిస్తున్నాం. ముందున దినాల మా ప్రాంతాల సేవ ఇంకా మార్పు చెందినట్లుగా మీరు కోరుకున్న విధంగా మీ సేవ చేయడానికి కావాల్సిన ప్రత్యక్షత, నూతనమైన బలం, అభిషేకమైన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేసి ఈ కడవ దినాల మా యొక్క సేవ పరిచయం చిత్తానికి కావాల్సిన కృప అందించబడుతూ నీకు మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తుని ఘనమైన నామములో ప్రార్థించి మమ్మలను ఈ యొక్క పరిచయను వాక్యం అందించిన సేవకుల బృందాన్ని, స్థానిక సేవకుల యొక్క సంఘాన్ని, కుటుంబం చేతులు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ఆశీర్వాదం, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణ, ఏకీవించిన దేవుని సేవకుల కుటుంబాలకి
అలాగే వారి సంఘాలకు, సేవకు, ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ప్రభా ప్రతాప్ చక్రి నీ కుమారునికి, నీ సేవకునికి ఇప్పటి వరకు ఇక్కడ చక్కగా నడిపించిన అధ్యక్షులు, నీ పిల్లలకి, నీ దాసునికి, ఉజ్జీవమైన వర్తమానం అందించిన ఇజ్రాయిల్ గారికి, ఇజ్రాయిల్ అన్నకి అందరికీ సదా తోడైండి దీవించునుగాక.